శ్రీమద్ భాగవతం 8వ స్కందము 22వ అధ్యాయం శ్లోకం నంబర్ 11. అయితే మనం ఇందాక ఇక్కడ చర్చించే విషయం అంటే గత కొన్ని రోజుల నుంచి లేక ఈ అధ్యాయం ఆరంభం నుండే వాస్తవంగా మనము చర్చించే విషయం ఇది ఒకటే ఉదయం. ఇది బలి మహారాజు యొక్క ప్రతిస్పందన. నేను చెప్పాను కదా, వాట్ ఈస్ లైఫ్ ఆల్ అబౌట్. జీవితంలో ఎవరు ఏ స్థితిలో ఉంటారో, ఎవరి మనస్థితి ఎలా ఉంటుందో, ఎవరు ఏమనుభవిస్తున్నారో, హూస్ ఎక్స్పీరియన్సింగ్ వాట్ ఈ సింప్లీ డిపెండ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. ఒక్క విషయం ఆధారపడేది మనము జీవితంలో వచ్చే పరిస్థితులను మనం అట్లా స్పందిస్తున్నాం. ఎందుకంటే స్పందించడం మన నియంత్రణ ఉంది, పరిస్థితి మన నియంత్రణ లేదు. పరిస్థితులు మన నియంత్రణ లేవు. మన నియంత్రణ ఉంది ఏంటి? హౌ టు రెస్పాండ్ టు ద సిచ్యువేషన్స్. అది మన చేతి ఉంది. సో కనుక ఏది మన చేతి ఉందో దాన్ని మనము సరిగా వినియోగం చేస్తూ తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది, కనీసము తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయాల్సింది. కనుకనే మనకు శాస్త్రంలో, స్పెషల్లీ ఈ శ్రీమద్ భాగవతంలో, నేను గతవారం చెప్పినట్లుగా శ్రీమద్ భాగవతంలో ఆరంభం నుండి చివరి వరకు పరీక్షిత్ మహారాజు నుండి ఆరంభమవుతుంది, పరీక్షిత్ మహారాజు నుండి ఎండ్ అవుతుంది శ్రీమద్ భాగవతం. కానీ ఈ భాగవతము సృష్టికి రావడం కారణమేంది? లేక ఈ భాగవతంలో ఉన్న ఎన్నో గొప్పమైనటువంటి ఏమంటారు క్యారెక్టర్స్ ఎవరి విషయం భాగవతం చెప్పబోతుంది? ఎవరైతే జీవితంలో సరైన విధంగా స్పందించు నేర్చుకున్నారు. మీ విషయం మన నా విషయం లేదు. ఎందుకంటే మనకు జీవితంలో స్పందించడం తెలియదు. స్పందిస్తాము కానీ ఆ స్పందన మనకి ఇంకా ప్రమాదాలు తీసుకొస్తాయి, ఇంకా ప్రాబ్లం తీసుకొస్తాయి. వాస్తవంగా నిజమైన స్పందన అంటే వాట్ ఈజ్ రియల్ రెస్పాన్స్? నిజమైన స్పందన ఏంటి? దేనివల్ల అయితే మనము కృష్ణునికి దగ్గర అవుతాం, ఆ స్పందన. ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే భాగవతం మొత్తం నిండా అదే ఉంది, కానీ నాకు అందరికంటే ఎక్కువ నచ్చింది 2-3 ఉదాహరణలు ఉన్నాయి. నేను పోయిన వారు నేను అంబరీష్ మహారాజు చెప్పాను. కానీ పరీక్షిత్ మహారాజు ఎవరు? శ్రీమద్ భాగవతం స్టార్ట్ ఎవరు ఉండి? పరీక్షిత్ మహారాజు ఉంది. సో ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఆ శ్రమిక ఋషిని అవమానించి, అంటే యాక్చువల్లీ అవమానం కాదు, అవమానం అంత గొప్పమైన అవమానం కాదు, అది ఏదో చనిపోయిన పామును ఆ శ్రమిక ఋషి మెడలేసి వచ్చేసాడు. కానీ భక్తుని ఒక లక్షణం ఏంది? భక్తుల ద్వారా తప్పు జరుగుతాయి, జరగదని కాదు. భక్తులు అంటే తప్పు లేరు అనే విషయం కాదు, లేదు. కొన్ని పరిస్థితుల్లో అనుకోకుండా తప్పులు జరుగుతాయి. మరి తేడా ఏమిటి? వాట్ ద డిఫరెన్స్? కనీసం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఎక్సెప్ట్ చేయడానికి, నా వల్ల తప్పు జరిగింది. మనందరిది పెద్ద ప్రాబ్లం ఏంటి? ఒప్పుకోము. వి డోంట్ యాక్సెప్ట్ దట్ ఐఎమ్ రాంగ్. ఈరోజు ప్రపంచంలో జరిగే గొడవలు, స్పెషల్లీ భార్య భర్తల మధ్యలో లేక ప్రతి ఒక్క సంబంధాలు గొడవలు ఏంది? వి డోంట్ యాక్సెప్ట్ దట్ ఐఎమ్ రాంగ్ అని. వి జస్ట్ ట్రై టు ప్రూవ్ దట్ యూ ఆర్ రాంగ్. నువ్వు చేసిన తప్పు అన్నదాన్ని ప్రూవ్ చేసి ప్రయత్నిస్తాం, కానీ నేను తప్పు జరిగింది నా తప్పు అనుకుని ఎక్సలెన్స్ ఇద్దాలేము. బట్ సైన్ ఆఫ్ డివోటీ ఈజ్ వాట్? భక్తునికి ఎవరు చెప్పే అవసరం లేదు, వారికి నువ్వు తప్పు చేసినావు చెప్పే అవసరం లేదు. పరీక్షిత్ మహారాజ్కి ఎవరు చెప్పలేదు, పరీక్షిత్ రాజా నువ్వు తప్పు చేసినావు అని. ఆయన వచ్చేటప్పుడే ఆ శ్రమిక ఋషి ఆశ్రమం నుండి తన రాజ్యం వచ్చేంత వరకు కేవలం ఆలోచిస్తూ, జస్ట్ థింకింగ్, విచారం. నా వల్ల ఈ తప్పు ఎట్లా జరిగింది, ఈ తప్పు జరిగింది, ఇదే ఆలోచన ఉంది. సో ఫస్ట్ తప్పు చేయడం అని, తప్పు జరిగింది ఒప్పుకోవడం. ఇంకా రెండోది ఏంటి?
దానికోసము ప్రాయశ్చిత్తము చేయడం. భక్తులకు ఎవరు చెప్పే అవసరం లేదు, నువ్వు తప్పు చేసినావు దీనికోసం నువ్వు ప్రాయశ్చిత్తం చేయి, భక్తులకు చెప్పే అవసరం లేదు. ఒక్కోళ్ళు మనకు చెప్తున్నారంటే ఇఫ్ సంబడి ఈస్ టెలింగ్ us that you are wrong అంటే అర్థమైంది we have still not become devotees. We don't wait for somebody to tell us. ఒక్కోళ్ళు చెప్పంత మనం ఆగము, మనమే తెలుసుకున్న మీరు తప్పు చేసినా ఇందానికోసం మనం ఏమిస్తాము, ప్రాయశ్చిత్తం చేస్తాం. కనుకనే పరీక్షిత్ మహారాజు ఏం ప్రార్థిస్తూ, భగవంతా ఓ కృష్ణ, నేను చేసిన పొరపాటుకు నా ద్వారా జరిగిన తప్పుకు ఇప్పుడు నా రాజ్యము, నా వైభవము, నా ఐశ్వర్యము, నా బలము, నా శక్తి ఇదంతా ఆ బ్రాహ్మణ బాలుని యొక్క కోపాగ్నితో ఇవన్నీ నష్టం. కానీ ఏమంటాడు, నా రాజ్యము, నా ఐశ్వర్యము, నా వైభవము, నా శక్తి ఇదంతా నష్టం కానీ అంటుంది. దీనివల్ల నష్టం కానీ ఆ బ్రాహ్మణ బాలుని కోపాగ్ని. ఇంకా పరీక్షిత్ మహారాజుగా కవర్ అందలేదు, ఈ ఆ బ్రాహ్మణ బాలు స్థాపించడానికి వేసి ఇంకా రాలేదు. రాకను ముందే ఆయన అనిపిస్తాడు, ఎస్ ఇవన్నీ నష్టం కానీ. ఎందుకంటే నేను తప్పు చేసిన కారణం ఏంటి, ఇవన్నీ నా ధనము, నా బలము, నా ఐశ్వర్యం, నా వైభవం ఇవన్నీ ఉండేప్పటికీ తప్పు చేశాను. ఇవి నష్టమైనవి అనుకో, నేను మళ్ళీ ఎన్నడూ తప్పు చేయను. కనుకనే నేను తప్పు చేసినా ఒప్పుకోవాల్సింది, తప్పు దేనివల్ల జరిగింది అంతంతో ఈ విచారం జరగాల్సింది, ఇంకా మళ్ళీ తప్పు జరగకుండా చూసుకోవాల్సింది. ఇది డివోటీ, ఇది కేవలం భక్తుడే. ఏది 3 పాయింట్స్, టు accept that I have committed some mistake. What made me commit that mistake? Second point. And what will not make me commit mistake in future? అది third point. మూడో విషయం. ఇది పరీక్షిత్ మనం ఆలోచిస్తున్నాడు. అప్పటికే అక్కడికి వెళ్ళి శ్రమిక్ రిషి మెసేజ్ పంపించిండు, అయ్యా రాజా, అనుకోకుండా అజ్ఞాన కారణము నా కొడుకు, నా పుత్రుడు శృంగి మీకు శ్రాపించిండు, తక్షకనే పామత్తది, ఏ రోజులో మీకు కాటేస్తుంది, కుడుతుంది, ఇంకా మీరు చనిపోతుంది. మెసేజ్ వచ్చింది. ఆయన కోరుకోలేడు, ఇది ఈ పరిస్థితిని ఆయన కోరుకోలేడు, వచ్చేసింది. కానీ ఏమంటున్నాడు, సాధు సాధు సాధు. సాధు అంటే ఏంటి? వెరీ గుడ్. ఎంత పెద్ద గుండె కావాలి కదా, ఎంత పెద్ద గుండె కావాలి. కనుక ఫస్ట్ క్లాస్ శ్లోకం అంటే నాకు లిటరలీ ఇది కనీసం జీవితంలో ఎటువంటి లక్ష్యం, వీ షుడ్ హ్యావ్ దిస్ గోల్ కి వెన్ విల్ ఐ కమ్ టు ద ప్లాట్ఫామ్, ఆ స్థాయి ఎప్పుడు వచ్చేస్తాను, ఎప్పుడైతే నా జీవితంలో ఏ జరిగినా నేను వెరీ గుడ్ అనేసి టచ్ చేస్తాను. వీ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు సే దట్ వెరీ గుడ్. కనుకనే ఇది శ్రీమద్ భాగవతం, ఇలాగ శ్లోకం ఉంది, ప్రథమ స్కందము. न चिन्तयानितं अश्रशो नाभियतः मुने सुप्तो निर्दिस्तताक्षया स साधु मेने न चिरेण तक्षता नलं प्रसक्तस्य विरक्तिकारणं. ఎప్పుడైతే మహారాజ్ పరీక్షిత్ అయ్యో నమ్మల్ని తప్పు జరిగే కోసం బాధపడి ప్రాయశ్చిత్తం చేయాలనుకుందో, అప్పుడే తనకు ఈ మెసేజ్ వచ్చేసింది, ఏంటి, మీరు పాముకి చనిపోతారని. అప్పుడే పరిష్కారంలో సాధు మేనే, సాధు వెరీ గుడ్. మరి ఎందుకు వెరీ గుడ్ అంటున్నాడు?
వెరీ వెల్ కారణమైంది బికాస్ దిస్ వుడ్ బి ద కాజ్ ఆఫ్ హిస్ ఇండిఫరెన్స్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్. ఈ భౌతిక విషయాల పట్ల అతనికి అనాసక్తి కలుగుతుంది. తో కనుకనే మన జీవితంలో దేని ద్వారా అయితే అది ఒక పరిస్థితి కానీ ఒక వ్యక్తి కానీ ఏదైనా కారణం వాటెవర్ ది రీజన్ దేని వలన అయితే ఈ భౌతిక భౌతిక ప్రపంచము భౌతిక జగదాలు భౌతిక పరిస్థితులు పట్ల మనకు విరక్తి కలుగుతుందో మనం వెలుగుడాలి. ఇది భగవద్ అనుగ్రహం అనుకోవాలి. ఇదే భావంని బలి చక్రవర్తి ఉంది. బలి చక్ర భావపడేది ఉంది మీకు వస్తుంది బలి చక్రవర్తికి. కానీ ఇంకొక నా ఫేవరెట్ ఉదాహరణ ఉంది. ఇప్పుడు మన గజేంద్ర స్టోరీ అంటే తెలుసు అవునలేదు? ఏం తెలుసు గజేంద్ర విషయము? గజేంద్ర ఒక ఏనుగు, ఈ విషయం మనకు తెలుసు. ఏమైంది? ఆ ఏనుగు ఒక రోజు మొసలి నీళ్ళు ఆగకపోతే మొసలి పట్టింది అవునలేదు? అంతే తెలుసు. తర్వాత ఇంకేం తెలుసు? భగవాన్ విష్ణు వచ్చిండు కాపాడే మోక్షం ప్రసాదించాడు. శ్రీ వైష్ణవుల మోక్ష ఏకాదశి రోజు వాళ్ళు బలిచ్చారు దేవుడు. ఈ గజేంద్ర మోక్ష విషయం బాగా చర్చిస్తారు మనం. శ్రీ వైష్ణవ రోజు మోక్ష ఏకాదశి రోజు ఆ రోజు జరిగిందో లేదో తెలియదు, కానీ ప్రత్యేకించి ఈ గజేంద్ర మోక్ష లీల వాళ్ళు చదువుతారన్నమాట. అయితే వాస్తవంగా స్టోరీ ఏముంది? గజేంద్ర గత జన్మంలో ఒక గొప్ప చక్రవర్తి సమ్రాటుడు మహారాజ్ ఇంద్రద్యుమ్న రాజు. ఏమైందంటే తను రాజ్యము పరిపాలించి అన్ని బాధ్యతలు ఒగొట్టుకొని చివరికి కేవలం భగవంతుడి యొక్క ధ్యానం చేస్తాడు, భగవంతుని ఐశ్వర్యం ఉందని తన రాజ్యంని ఐశ్వర్య వైభవం అంతా త్యాగం చేసి అన్ని వదిలిపెట్టుకొని వదిలేసి ఎటు మలయ పర్వతాలు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఏకాంత ప్రదేశం, అక్కడ ఏ మానవుడు లేడు, ఏ మనుషుడు లేడు. ఎందుకు డిస్టర్బెన్స్ వద్దు, ఎలాంటి డిస్టర్బెన్స్ వద్దు. ఏకాంత ప్రదేశంలో కూర్చొని నేను ఆ భగవంతుడిపై ధ్యానం చేస్తే భావంతో ఇలా విజయవంతం సాధించింది. ఇది వెరీ సక్సెస్ఫుల్. ప్రతిరోజు భగవంతుడిపై ధ్యానం చేస్తూ ఉంటే ఆంధ్ర భాషలో అడిచేది రోమాంచం నిలబడింది. సారీ, ఎంతో ఆ దివ్యమైన ఆనందం అనుభవిస్తుంది. కానీ సడన్గా ఒక రోజు భౌతిక జీవితం అంటే ఇదే ఏంటి సడన్గా దీన్నే భౌతిక జీవితం అంటారు. ఎవ్రీథింగ్ కమ్స్ ఆల్ ఆఫ్ అ సడన్, నథింగ్ ఈజ్ ఇన్ఫార్మ్. చెప్పి రాదు. తో సడన్గా అగస్త్యముని వచ్చేసాడు అక్కడికి. అది నార్మల్ ఎవరు వచ్చే స్థలం నా ప్రదేశం కాదు అది. కానీ ఇదే భగవద్భక్తుల జీవితంలో ఏ జరిగినా కానీ అది కేవలం వాళ్ళ ఆధ్యాత్మికంగా వాళ్ళ పురోగతి కోసం ఉంటుంది. లేకుంటే పరీక్షిత్ మహారాజు తన తల్లి గర్భంలో బ్రహ్మాస్త్రంది వేడిని సహించిన వాడు. బ్రహ్మాస్త్రంది వేడి అతని కోసము ఈ ఒక సూర్యుని వేడి తట్టుకోవడం కఠినం. ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ హిమ్. కానీ ఆ రోజు ఆయన అడవిలకు వేటాడడానికి వెళ్ళినప్పుడు ఆ వేడి తట్టుకోలేక దప్పులు లేచి ఎందుకు జరగాలి? కంట్రోల్ చేసుకోవాలి, చేయవచ్చు. కానీ కంట్రోల్ కాలేదు. కంట్రోల్ కాక ఏం చేసిండు? ఆశ్రమాలకు వెళ్ళిండు. ఆ శ్రమిక ఋషిని, అయ్యా కొంచెం నీళ్ళు తాగడం నీళ్ళు, నో రెస్పాన్స్. ఆ పాము తీసి మెడిటేషన్. ఎందుకు జరగాలి? ఎందుకంటే చదవాలి, ఏదో గొప్ప కార్యం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇంద్రుడు మహారాజు ధ్యానంలో మగ్నమై లీనమైపోయి మొత్తం అనుభవిస్తుండు. సడన్గా అగస్త్య ఋషి వస్తుంది. మరి ఇతను ఎవరిది? ఎవరు వస్తుండో ఎవరు పోయినో ఆయన ఏంటో ధ్యానంతో లీనమైపోయాడు. ఆనందం అనుభవిస్తుండు. బస్ ఐక్యం భగవంతునితో భావం పరంగా ఐక్యమైపోయాడు ఆయన.
అగస్త్య వచ్చేసిండు. నేను వచ్చినా నువ్వు నన్ను సరిగా అరుచుకోలేవు. అరుచుకోవాలంటే నేను నిలిచిరు ఎవరన్నా మనం ఎవరండి హూ ఇన్వైటెడ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మిమ్మల్ని సరిగా అరుచుకుంటానో లేదో అది వేరే విషయం ఉంది. ఫస్ట్ మీకు ఆహ్వానించింది ఎవరు? హూ ఇన్వైటెడ్ యూ అన్నదా? అన్ ఇన్వైటెడ్ గెస్ట్. వెన్ ఐ డిడ్ ఇన్వైట్ యూ విత్ ద క్వశ్చన్ ఆఫ్ సర్వింగ్ యూ, ఇస్ ఇట్ నాట్? నేను వచ్చినా నువ్వు ఒక ఏనుగులాగా పశువులపైకి అందరికంటే జడ డల్ పశువు అంటే ఎవరు? ఏనుగు. మొద్దు తెలుగు మొద్దు అంటే ముద్దులా ఉన్నాయి. నువ్వు అట్లా ఏనుగులా ఉన్నావు కనుక నీకు శ్రాపిస్తున్నాను ఏనుగు అని శ్రాపించి వెళ్ళిపోయిండు. ఇదేంటి ఏకే? నువ్వు అచ్చుడైంది, నిన్ను పిలిచింది ఎవరు? నువ్వు అచ్చుడైంది, నువ్వు శ్రాపించుడైంది, శ్రాపించి వెళ్ళిపోయింది. మనం ఏం శాపం ఇదేంటి? బట్ వాట్ వాజ్ ఇన్ రెస్పాన్స్? ఆయన ఎలా స్పందించాడు? ఏవం శాప్తో గతో అగస్యో, ఏవం శాప్తో గతో అగస్యం. ఏం చేశాడు? శాపం పెట్టి వెళ్ళిపోయాడు. భగవాన్ నృపసానుగః ఇంద్రద్యుమ్నో అపి రాజర్షిర్. ఎవరికి స్థాపించిండు? ఏనుగువై పుడతామని స్థాపించింది. భగవాన్ నృపసానుగ. భగవాన్ అంటే ఎవరు? అగస్య. అగస్య మునిగా భగవాన్ చెప్పినది తన అనుజ. అనుజ అంటే ఎవరు? సారీ సన్. స అనుజ అంటే వాళ్ళ శిష్యులతో సహా. భగవాన్ నృప స అనుగ తన శిష్యులతో పాటు వచ్చేసిండు, తన సహచరులతో కూడా అక్కడికి వచ్చేసిండు. శ్రాపించి వెళ్ళిపోయాడు. ఎవరిని శ్రాపించిండు? ఇంద్రద్యుమ్నో అపి రాజర్షిర్. ఇంద్రద్యుమ్నుడు. ఇప్పుడు మనం ఏం చేస్తుంటుంది? కేసీ ఫైల్ చెప్పండి. అవును. హూ ద హెల్ ఆర్ యూ? హూ ద హెల్ ఆర్ యూ? ఇంకో విషయం మర్చిపోయింది. పరీక్షిత్ మహారాజ్కి ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ బాలుడు శ్రాపించిండో, పరీక్షిత్ మహారాజ్ ఎంత పవర్ఫుల్ అంటే ఆయన తలుచుకుంటే ఆ బ్రాహ్మణ బాలుడు ఇచ్చిన శాపంని నల్లిఫై అనేది అని తీసేసుడు లేదని కొట్టేసి సామర్థ్యం ఉంది. యూ హ్యావ్ దట్ పవర్ టు నల్లిఫై దట్ కర్స్. కానీ చెయ్యాలి. ఎందుకు? అనుభవించడం కాదు. ఎందుకంటే భగవద్భక్తుల భావన ఏమిటి? నా జీవితంలో ఏ జరిగిన కానీ దేర్ ఈస్ సమ్ స్పెషల్ ప్లాన్ ఆఫ్ ద లార్డ్. నా కోసము భగవంతుని ఏదో పెద్ద ప్రణాళిక ఉంది. సో కనుకనే భక్తులు అంటే ఎవరు? భగవంతుని ప్లాన్ని స్వీకరించి ఎస్ అనేవారు. వ్యతిరేకం పోయేవాడు కాదు. వ్యతిరేకం పోయేవాళ్ళు అసురులు. సురైకి అసుబల్ తెలియకుంది. సుర మీన్స్ ఎస్ సార్, అసుర మీన్స్ వై సార్. వాయ్ ఎందుకు? ఇది అసుర. ఇప్పుడు ఇంద్రుడు మహారాజ్ అని తెలిసింది. అగస్త్య ముని వచ్చిండు తన సహచరులతో నాకు స్థాపించింది. బట్ వాట్ వాజ్ ది రెస్పాన్స్? దిష్టం తత్ ఉపధారయ. ఇక్కడ ఈ దిష్టం అనే శబ్దం చాలా ఇంపార్టెంట్. దిష్టం తద్ ఉపధారయాం. ఉపధారయాం అంటే ఏంటి? ఆయన ఆలోచించి. సో కనుకనే జీవితంలో ఏ జరిగినప్పుడు డోంట్ రెస్పాండ్ ఇమ్మీడియట్లీ. కొంచెం ఆలోచించు, కొంచెం ఆలోచించాలి. మనం ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతాం. మన సమస్య ఏంటి?
ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అవుడే, కానీ ఎట్లా ఆలోచించిన తర్వాత యు థింక్ ఓవర్ ఫస్ట్. జరిగిన విషయంపై ఆలోచన విచారం జరగాల్సింది, దాని తర్వాత మనము స్పందించాలి. కనుకనే ఇక్కడ గజేంద్ర ఆ మహారాజ్ ఇంద్రదుమ్నుకు అగస్త్య ముని ద్వారా శ్రాపం అందిన తర్వాత ఏం చేసిండు? ఉపధారయ. హీ కన్సిడర్డ్, హీ థాట్ ఓవర్. ఏంది దిస్ టర్న్ ఏంది? ఈరోజు ఈ సంఘటన జరుగు కారణం ఏంది? నేను గత జన్మంలో చేసుకున్న పాప కర్మలు, మై పాస్ట్ మిస్ డీడ్స్ అని ఆలోచించి, లేకుంటే జరగకపోతుండే. నేను పుణ్యాత్మనే ఉంటే ఇది జరగబోతుండేది. నేను ఏదో ఒక పొరపాటు చేసిన, ఏదో కర్మ చేసున్నాను, కనుకనే ఆ చేసుకున్న కర్మకు ప్రతిఫలంగా ఈ రోజు ఇది అనుభవిస్తున్నా, లేక ఈ అనుభవించే పరిస్థితి వచ్చేసింది. ఈ విచారం జరగాల్సింది. ఇది ఒక్క ఆలోచన వచ్చిందా 99.99% సమస్య బాధ అన్నది అవుట్ అయిపోయింది. ఎందుకంటే మనం ఏదో ఎప్పుడో విత్తనం వేసున్నాము, మనం విత్తనాలు వేసి మర్చిపోయినాము. కానీ అనుకూలమైన పరిస్థితి సరిపోతుంది, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. ఇవి మొలకెత్తుతుంది ఎందుకు? ఇక్కడ ఈ మొలకలు వచ్చినాయి అంటే దానికి అవి రాబోదా? దానికి అంటే వేసున్నాము, కానీ సమస్య అది మర్చిపోయింది. కానీ మర్చిపోతే మనం మర్చిపోవచ్చు, కానీ ప్రకృతి యొక్క చట్టాలు, లాస్ ఆఫ్ నేచర్ విల్ నాట్ ఫర్గెట్. లాస్ ఆఫ్ నేచర్ ఎన్నడూ మర్చిపో, అది సరైన సమయంలో అది స్పందిస్తుంది. కనుక నేను చెప్పేసి ఏంటంటే, ఇది ఒక్క విషయం తెలుసుకున్నట్లయితే మన జీవితంలో ఏ జరిగినా కానీ మనకు ఆటోమేటిక్లీ దాన్ని స్వీకరించే శక్తి వచ్చేస్తుంది. ఎస్, నేను ఫెయిల్ అవుతున్నా, ఏదో ఒకటి చేసి నాకు వాళ్ళు మాట వెళ్ళిపోయారు, ఏదో ఒకటి నేను అన్నీ ఉంటాను. నాకు నష్టం జరుగుతుంది, నేను ఏదో ఒక నష్టం చేసి ఉంటాను, లేకుంటే జరగకపోతుంది. కుచేలుడు కూడా మీరు శ్రీమద్ భాగవతం దశమ స్కంధం చదివితే 80వ అధ్యాయం, కుచేలుడు నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వెళ్తున్నాడు, ద్వారకకి వెళ్ళి. పొద్దున కృష్ణుడు బై బై చేసాడు, ఓకే బాయ్ బాయ్, కానీ నేను ఇవ్వలే. ఆయన అనుకున్నంత ఆయనకేం ఇవ్వలేదు. ఆలోచిస్తుంది. చాలా మంచి విషయం ఉంది. నేను ఒక ఊళ్ళో ఇక్కడ బలిచిత చేర్చినట్టు అక్కడ నేను చర్చిస్తున్నాను. కనుకనే ఆయన ఫస్ట్ ఏమాల్సి నేను కేవలం కృష్ణునికి బ్రాహ్మణులు అంటే ఎంత ప్రియలో ఇష్టమో నేను వినున్నా ఇందాక, కానీ కృష్ణుడు వచ్చిన నేను అనుభవించిన, చూసిన. అక్కడ కూడా దృష్టం అనే శబ్దం అవుతుంది. దృష్టం అనేది చూశాను. కనుక ఏమైంది? విన్న విషయాలు అనుభవించేసరికి ఆనందం కలిగింది. విన్న విషయాలు అనుభవించేసరికి ఆనందం కలిగింది. ఇంకా ఆనందం ఏం చేసింది? నాకు డబ్బు ఇవ్వలే అనే శోకంని కొట్టేసింది. ఆలోచించింది, నిన్న విచారం ఏంటి? సో కనుకనే ఇక్కడ భక్తి మార్గంలో వచ్చిన తర్వాత మనము ప్రతి వారం ఇక్కడ సత్సంగం వస్తున్నాము, వింటున్నాము. కానీ కేవలం వినుడు కాదు, వినుడు మంచిదే, వింటే ఆనందం వస్తుంది. కుచేలుడికి ఆనందం ఉండే, కృష్ణుడికి బ్రాహ్మణుడికి చాలా ప్రియులు, కృష్ణుడికి వైష్ణవుడికి చాలా ఇష్టము, చాలా ప్రేమకు చూసుకున్నది విన్నాడు. కనుకనే వచ్చింది కదా, వినపడికి వచ్చిండు. ప్రభుపాదులు చెప్పినట్టు ఎవ్రీబడి నోస్ దట్ గాడ్ ఈస్ గ్రేట్. గాడ్ ఈస్ గ్రేట్.
కానీ గాడ్ ఎట్లా ఇంకా ఎంత గ్రేటో ఎరుగదు లేదు. ఎట్లెత్తది అందుబాటులో వస్తాయి అవును. తో కనుకనే కూర్చొని తెలుసు కృష్ణుడికి బ్రాహ్మణులు చాలా చాలా ఇష్టము. కానీ కృష్ణునితో ఒక రోజు గడిపిన తర్వాత అబ్బా కృష్ణుడు నిజంగా బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం, అనుభవం కలిగింది. తో కనుకనే మనం సత్సంగం వస్తున్నాము, మనం వింటున్నాము. కానీ విన్న విషయాలను జీవితంలో ఆచరించకపోతే మనకు ఆ దివ్యమైన ఆనందాన్ని మనము పొందలేము, ఆస్వాదించలేము. ఇక లేనందువల్ల మనము జీవితంలో వచ్చే సమస్యలను మనం ఎదుర్కోలేము. ఈ కృష్ణ చైతన్యంలో అనుభవించే ఆనందంతోనే మనము భౌతిక జీవితంలో వచ్చే సమస్యలను కొట్టేసుకోవచ్చు. మనం ఇంకేం చేసే అవసరం లేదు. మన సమస్యలను కొట్టేసుకోవడానికి ఇంకో ఏ ప్రణాళికలు ఏర్పడేసే అవసరం లేదు. చేయాల్సింది ఏంటి? విన్న విషయాలను ఆచరించాలి. ఆచరించడానికి ఖచ్చితంగా మనకు ఆనందం వస్తుంది. ఏ విధంగా అయితే గులాబ్ జామున్ చాలా మెత్తగా ఉంటుంది, తీయగా ఉంటుంది, గుండ్రగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, అన్నీ ఇంత ఉంటుంది. విన్నామనుకో అది వింటే ఆనందం వస్తుంది. ఎంత లేదా బైబిల్ మెను లేదు, లేదు, వింటే ఆనందం వస్తుంది. కానీ తింటే వినే ఆనందము ఇంకా తినే ఆనందము సేమ్ కదా. వింటే ఆనందం ఉంది, కానీ తింటే ఎంత ఆనందం ఉంది. కనుకనే మనము శ్రవణం చేస్తే ఆనందం వస్తుంది, ఆనందం ఉంది. కనుకనే గత సంవత్సరం నుండి నేను అందరూ రెగ్యులర్ వస్తుంది. నేను వస్తున్నా, ఎందుకు రావాలి? నేను మీకేమో ప్రతి వారం వచ్చేందుకు ఏమైనా 200 రూపాయలు ఇస్తున్నారా? హైదరాబాద్లో చర్చ్ ఉంది, పెద్ద చర్చ్ హైదరాబాద్లో తెలుసా మీకు? ఏమి పేరు? కెల్వరీ టెంపుల్ చర్చ్ టెంపుల్ పేరు పెట్టారు. ప్రతి ఆదివారం వీడికి వెళ్ళే కోర్ట్ సర్కిల్ లైన్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళే కోర్ట్ సర్కిల్ వరకు లైన్ ఉంటుంది. ఎందుకు? వచ్చిన వాళ్ళందరికీ 200 రూపాయలు. ఏమి పెరిగింది తెలుసు నాకు, నా డేటా ఇంకా అప్డేట్ కాలేదు. తో కనుగొనే లైన్ పడుతుంది. అట్లా ఏమి ఇస్తున్నా? ఏమి ఇస్తుంది? ఏదో కొంచెం సింపుల్ ప్రసాదం పెడుతుంది అంతే. ఇచ్చేది ఇక్కడ 3: కృష్ణ కథ, కృష్ణ కీర్తన్, కృష్ణ ప్రసాద్. దీని తప్ప ఏమిస్తుంది? మీరు ఆనందం అనుభవిస్తున్నారు కనుకనే ప్రతివారం వస్తున్నారు. కానీ దీనికంటే 100,000 1,00,000 రెట్లు ఎక్కువ మీరు అనుభవించగలుగుతారు. ఇప్పుడు ఈ విన్న విషయాలు మీరు ఆచరిస్తే 100,000 రెట్లు ఎక్కువ ఆనందం అనుభవించగలుగుతారు మీరు దీన్ని ఆచరిస్తే. ప్రతిరోజు జపం చేస్తే ఈ 4 నియమాలపైకి కనీసం ఒక్కొక్క నియమం ఆచరించడం ఆరంభిస్తే మాంసము, ద్యూతము, మద్యము, వ్యభిచారము వీటికి క్రమక్రమంగా దూరం అవుతా పోతాయి. ఇటు కృష్ణుని దగ్గర అయితే అవుతాయి. ఆచరించాల్సింది. ఇంకా ఆ ఆచరణ ద్వారా ఏది ఆనందం అనుభవిస్తామో ఆ ఆనందం ఒక్కటితోనే మనం అన్నింటి కొట్టేయచ్చు. ఆ వ్యక్తికి ఎలాంటి శోకం లేదు. కనుక కూర్చోడు ఆలోచిస్తుండు, నేను కేవలం విన్నాను కానీ ఇప్పుడు జస్ట్ ఒక్క రోజు గడిపితే నిజంగా కృష్ణునికి బ్రాహ్మణులు అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రియులో అది నేను అనుభవించిన. కనుకనే ఆ అనుభవం ఏమైంది? నాకు ఇవ్వకే పాయే అనే శోకం ఏమైంది? మాయమైపోయింది. అది డిసపియర్డ్. మళ్ళీ 2వ శోకం, ఇది చాలా పవర్ఫుల్ శోకం ఉంది. ఏమంటాడు? ఏమని శ్లోకం ఏమర్చుకోండి.
క్వాహం దరిద్ర పాపియాన్ క్వా కృష్ణ శ్రీనికేతన. ఏమంటాడు? క్వాహం, నేను ఒకవైపు ఉన్నాను. ఎవరిని? క్వాహం దరిద్ర పాపియాన్, నేను ఎవరిని? దరిద్రుణ్ణి. మరి దరిద్రం ఎందుకైనా? పాపియాన్, నేను గతంలో పాపం చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను దరిద్రునే పుట్టిన. శాస్త్రంలో చెప్పబడింది, ఎవరైతే గత జన్మలో చాలా పాపాలు చేసుకుంటారో ఎట్లా ఏర్పడుతుంది? ఒక్కటి, వాళ్ళు అందంగా ఉండరు, నాకు ఫస్ట్. రెండోది, నాకు లేక బుద్ధి ఉండదు, చదువు ఉండేది. మూడవది, వాళ్ళు చాలా నిమ్న వర్గంలో జన్మిస్తారు, అది కూడా నేను ఉన్నాను. ఇంకా నాలుగోది, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక భూమిలో గొడవలు ఉంటాయి. నాలుగు మీద వర్తిస్తాయి. అనుభవిస్తున్నాను. నా పుట్టుకము చాలా నిమ్న వర్గం జరిగింది, ఎక్కువ చదువు జ్ఞానం లేదు. మూడవది, అందంగా లేను. ఇంకా భూములన్నీ పొరపాటు నడుతుంది, లిటిగేషన్. ఇవన్నీ గత జన్మలో పాపం చేసుకుని ఇప్పటి అనుభవాలు అనుభవించాలి. ఇఫ్ యు ఆర్ సిన్ఫుల్ దెన్ దిస్ ఇస్ వాట్ యు గెట్. కానీ మీరు అందరు ఉన్నతమైన కులం జన్మిస్తున్నారు, అందరు అందం ఉన్నారు, అందరూ ఉన్నతమైన ధనికులు పుట్టినరు. సో దానికి అర్థమైంది అందరు గతం చాలా పుణ్యం చేసుకున్నారు. ఇది నా మాట కాదు ఇది. సో కనుకనే కూర్చున్నట్టు క్వాహం దరిద్ర పాపియా, నేను దరిద్రం ఎక్కువే పుట్టాను, ఎందుకంటే గతంలో చాలా క్వా కృష్ణ శ్రీనికేతన. ఒకవైపు నేను దరిద్రుని పాపిస్తుంది, ఇంకోవైపు ఎవరు? కంప్లీట్ అపోజిట్, కృష్ణ. ఎవరు? శ్రీనికేతన. నికేతన మీన్స్ ఏది? నికేతన అంటే నికేతన్, హౌస్, నివాసం. శ్రీనికేతన అంటే శ్రీనివాస, ఇంకో దాని అర్థం నివాసంని, ఆవాసంని నికేతన్ అంటారు. శాంతి నికేతన్ విన్నారా? ఏంది శాంతి నికేతన్? జనాలు ఇంటి పేరు రాసుకుంటారు, శాంతి నిలయము. ఇంట్లో ఎప్పుడు గొడవలేదు, 24 గంటలు గొడవలేదు, భార్య వరకు గొడవలు, అయ్య వరకు గొడవలు, బయట పోలేకుంది శాంతి నిలయం. ఇప్పుడు కృష్ణుడు ఎవరు? శ్రీనికేతన. కృష్ణుడు పేరు ఏంది? శ్రీనివాస. ఎవరు వక్షస్థలం మీద ఎవరు నివసిస్తారు? శ్రీ లక్ష్మీదేవి నివసిస్తుంది. ఆ కృష్ణుడు ఇద్దరి మధ్య పొలిగలు ఉన్నాయా? ఒకవైపు ఏమో శ్రీనికేతన, ఇంకోవైపు ఏమో దరిద్రుడు. ఇస్ దర్ ఎనీ మ్యాచ్? బోత్ ఆర్ ది అపోజిట్ పోల్స్. అయినప్పటికీ కూడా ఏమంటాడు? బ్రహ్మబంధు ఇది స్మాహం, నేను వాస్తవంగా సరైన బ్రాహ్మణుడు కూడా కాదంటుడు. నువ్వేమా బ్రహ్మబంధు అంటే ఏంటో పేరుకి బ్రాహ్మణ్ అన్నట్టు. ఎవరైతే బ్రాహ్మణి పుట్టిరు అని బ్రాహ్మణ ఆచరణ ఉందో వాళ్ళు బ్రాహ్మ బంధు అంటారు అన్నమాట. బంధువులు, శత్రుబంధు, బ్రహ్మబంధు. వాళ్ళు పుట్టిరు బ్రాహ్మణ ఇంట్లో, కానీ బ్రాహ్మణ లక్షణాలు లేవు. కూర్చున్నట్టు నేను ఎవరిని? బ్రహ్మబంధు. దరిద్రుని, పాపిస్తుని, ఇంకా బ్రహ్మబంధుని. బట్ స్టిల్ అయినప్పటికీ ఏం చేసిండు? బ్రహ్మబంధు ఇది స్మాహం బాహుభ్యాం పరిరంభిత. ఏం చేస్తున్నాడు? నన్ను గట్టిగా ఆలింగన నన్ను కౌలుకున్నాడు. ఇది కృష్ణుడు. ఈ అనుభవం కలిగింది. కృష్ణుడు చాలా దయామయుడు. కృష్ణుడు బ్రాహ్మణుడు అంటే ఇష్టము, కానీ ఇష్టం ఎట్లా అనుభవించాడు? నీ ఎట్లా వచ్చింది? నన్ను కౌలుకున్నాడు. ఇష్టం లేకపోతే కౌలుకుంటావు, ఇంటికి రాని ఇంకా కౌలుకుడు సందర్భం ఉంది. అయితే ఇష్టం వ్యక్తే ఇట్లా పిల్లలు చెప్తాము, ఏ ఒక అంకుల్ వస్తుండు నన్ను అడిగాడు చెప్పు, డాడీ లేడని. అంకుల్ వస్తాడు, నాన్న డాడీ ఉన్నాడు, పప్పు ఉన్నాడు, పప్ప లోపల ఉన్నాడు కానీ లేడని చెప్పాడు. పిల్లలు అమ్మాయికి లేవాడు, పప్ప ఉన్నాడు కానీ మిమ్మల్ని చూసి పాలను లేడని చెప్పమన్నాడు. ఇది చిన్న పిల్లలు అమ్మాయి తప్పు చెప్పినప్పుడు
బ్రహ్మబంధు ఇది స్మాహం బాహుభ్యాం పరిరంభిత అని చేసిన గట్టిగా ఆలింగనం చేసి కౌలుకున్నాడు. ద పాయింట్ అంటే మీకు గజేంద్రుడు ఆ శ్రాపం అందరూ ఏం ఆలోచిస్తుందో, ఆ శ్రాపం కారణం ఏంది? పూర్వజన్మలో చేసుకున్న. కనుకనే మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కానీ సుఖం వచ్చినా కానీ నేను గత జన్మలో పుణ్యం చేసుకున్నా కాబట్టి సుఖం వచ్చింది, దుఃఖం వచ్చినందుకు నేను గత జన్మలో ఏదో పాపం చేసుకున్నా కనుకనే ఈ కష్టం అవుతుంది. కానీ కష్టం వచ్చినప్పుడు ఆనందపడాలి, సుఖం వచ్చినప్పుడు శోకపడాలి, శోకించాలి. ఎందుకు? ఎందుకంటే సుఖం వచ్చింది కాబట్టి నా పుణ్యకర్మలు ఏమైనా ఇప్పుడు నష్టం ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు నా పుణ్యకర్మల పూట తగ్గిపోతుంది. ఇక కాబట్టి బాధపడాలి. ఇంకా దుఃఖం కష్టం వచ్చినప్పుడు ఆనందపడాలి. ఎందుకు? నా పాపకర్మలు తగ్గిపోతున్నాయి. విషుద్ధ ఫెస్టివల్ పండుగ చేసుకోవాల్సింది. ఎస్, నా పాపకర్మలు తగ్గిపోతున్నాయి. వెరీ గుడ్. చేస్తున్నా పండుగ మన పండుగ ఏమైంది అక్క? ఏం చెప్పాలో చెల్లి ఉందా డైరీ? ఎస్ అని పండుగ చేసుకుందామని షుడ్ ఫెస్టివల్. ఎందుకు? నా పాప కర్మలు అకౌంట్ నష్టమైపోయినాయి. ఐఎమ్ ఫ్రీ ఆఫ్ ఆల్ పాప కర్మ. నా మనం ఎంజాయ్ చేయాల్సింది. కనుక గజేంద్రుడు ఏమిండు? అయ్యో నాకు శ్రాపించే గజేంద్ర మరి ఇంద్రుడు ఏమైంది? మొత్తం వైరల్ చేయలేడు. యూట్యూబ్ మీద 2-3 మినిట్స్ మూవీ తయారు చేయలేడు. ఇప్పుడు రీల్ తయారు చేయలేడు. ఇక రీల్ చేస్తే వైరల్ చేయలేడు. ఏంటి? అన్నెసరీ కర్స్. అగస్త్యముని మీద మొత్తం కేసు ఫైల్ చేయలేడు. ఇవన్నీ మనకి భక్తులకు ఒక్కొరిని నిందించుడు, ఒక్కొరిని దోషించుడు, ఒకటి దీనివల్ల ఇసుక వేసే వాడు నాట్ రిక్వైర్డ్ బాబా. అవన్నీ దండాలు చేసి భక్తులు కాదు. భక్తులు ఒక్కడే మనం అయింది. ప్రాబ్లం నా అందులో ఉంది. ఐఎమ్ ఎట్ ఫాల్ట్. నేను మంచిగా ఉంటే మా అమ్మ చెప్తుంది, తినేటోడు అదృష్టవంతుడే ఉంటే మనకి పెట్టేవాళ్ళు 10 మంది దొరుకుతారట. మా అమ్మ చెప్తుంది, నువ్వు అదృష్టవంతుడు ఉంటే నీకు పెట్టేవాళ్ళు 10 మంది దొరుకుతారు. నువ్వు దురదృష్టం అయితే అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా అడగరు, పలగరు. అది మన దురదృష్టం. కనుకనే అయ్యో నాకు పెట్టకపోయి నేను నడుచుకోకపోయి, డోంట్ బ్లేమ్ అదర్స్, యూ ఆర్ ఎట్ ఫాల్ట్. దోషం నీది, నువ్వు దురదృష్టం. మరి ఈ భావంతో ఏం లాభం అవుతుంది? ఈ భావంతో ఏం లాభం ఏంటంటే దిష్టాం తద్ ఉపధారయా దిష్టాం. ఇది నేను గత జన్మ చేసుకున్న పాపకర్మలు. దానివల్ల ఏమైంది? ఈ భావంతో శ్రాపం నష్టం కాలేదు. ఎట్లా అనుకోదు, సరే నేను ఒప్పుకునే శ్రాపం నష్టమవుతుందా? నో, శ్రాపం ఇస్ స్టిల్ దేర్. శ్రాపం ఉంది, అది ఇంకా పని కూడా చేస్తుంది. కనుకనే మహారాజ్ ఇంద్రదుమ్న ఏంగా పుట్టిండు? ఆపన్నా కుంజరిం యోనిం. ఏ యోగండు? కుంజరిం. కుంజరం ఏంది? ఏను. ఆపన్నా కుంజరిం యోనిం ఆత్మస్మృతి వినాశిని. వాస్తవంగా ఎప్పుడైతే ఆత్మ ఒక్క దేహం వదిలిపెట్టి ఇంకో దేహంలో వెళ్తుందో, ఏమిటిది? ఏ విధంగా అయితే ఒక మంచి వాసన ఒక్క చోటుకి వెళ్ళి ఇంకో చోటుకి ఎట్లా వెళ్తుంది? గాలితో. అవునలేదా? గాలి లేకపోతే వెళ్తుందా? అలాగే ఆత్మ ఒక్క దేహంలో ఎక్కువ దేహం నుండి ఇంకో దేహంలో ఎట్లా వెళ్తుంది? మనస్సు, బుద్ధి, అహంకారంతో తయారు చేయబడిన సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తుంది. నష్టమైంది మృత్యు అంటే నష్టమైంది స్థూల శరీరం.
ఈ స్థూల శరీరం ఇన్ఫెక్షన్ అయింది, ఇది ఏమో అయింది, ఏదో అవయం పనితీరు ఫెయిల్ అయిపోయింది, ఇట్స్ నాట్ వర్కింగ్. కానీ లోపల ఏముంది? మనసు, బుద్ధి, అహంకారం యొక్క సూక్ష్మదేహం కూడా ఉంది. ఇంకా ఆ సూక్ష్మదేహమే ఆత్మకు వాహనము, ఈ దేహంలోకి వెళ్ళి ఇంకో దేహంలోకి వెళ్ళడానికి. సో ఎప్పుడైతే ఆత్మ ఒక్క దేహంలోకి వెళ్ళి ఇంకో దేహంలోకి వెళ్తుందో అప్పుడు ఏం జరుగుతుంది? ఈ దేహంతో సంబంధించిన ఆ సూక్ష్మ దేహంలో మనస్సు, బుద్ధిలా ఏదైతే డేటా ఉండేనో, ఏం డేటా? నా పేరు ఇది, నేను స్త్రీని, నేను పురుషుడు, నాకు ఈ కులము, నా ఆ కులము, నేను ఈ కులం పుట్టినా, ఆయనలో పుట్టినా, నా ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్ డేట్ ఉంది కదా, నా కాంటాక్ట్స్, నా పరిస్థితులు, నా కొడుకు, నా అయ్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లి, ఇవన్నీ ఉన్నాయి కదా డేటా. ఆ డేటా ఏమవుతుంది? ఆ డేటా మొత్తం ఫార్మాట్ అవుతుంది. ఒక్క దేహంలోకి వెళ్ళి ఇంకో దేహంలోకి వెళ్ళినప్పుడు ఈ దేహంతో సంబంధించిన డేటా మొత్తము ఫార్మాట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో దేహంలో పోయినప్పుడు ఆ దేహంతో సంబంధించిన డేటా యాడ్ అవుతుంది. మనం కదా కొత్త హ్యాండ్సెట్ తీసుకుంటే కొత్త కాంటాక్ట్ చేసుకున్నట్టు చెప్పలేదు. కానీ మన పాత సిమ్ కార్డు కొత్త లేచినామంటే ఆ సిమ్లో ఉన్న మెమరీస్ అన్ని కొత్తగా వాడమని చెప్తాయి తెలియదు. సో వెన్ సంబడి డైస్, మృత్యు ఏమవుతుంది? కేవలం ఈ స్థూల శరీరం నష్టమవుతుంది, సూక్ష్మ శరీరం ఉంది, ఇంకా మనసు, బుద్ధి, అహంకారం ఉంది. ఆ మనసు, బుద్ధి, అహంకారం వాహనంలో కూర్చుంటే ఆత్మ ఈ దేహంలోకి వెళ్ళి ఇంకో దేహంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ డేటా ఫార్మాటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కనుకనే మనం అందరము, మనందరికి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసా? ఇదే కుటుంబం కాదు, ఇప్పుడు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో భార్యలు, ఎన్నో భర్తలు, ఎన్నో మన్మడులు, కొడుకులు, మన్మడులు అన్నీ ఉన్నారు. ఎక్కడైనా చోటు మనకు వెళ్ళదు. మనం మర్చిపోయినాం, లేకపోతే మనకు మర్చిపించిండ్రు. మనకు గుర్తుంటే ఎంత మంచిదిరా. ఈ ఒక్క సంసారంతోనే వేయలేకపోతున్నాం, ఒక్క భార్యతో వేయలేకపోతాము. అయ్యో అది కూడా భార్య ఉండే, అవ్వ ముసలి అది కూడా భార్య, మనం పోతుంటారు టెన్షన్ లేదు, చచ్చిపోతుంది ఏగలేక తన బాధకు. ఎందుకంటే మనం తెలిస్తే న్యాచురల్ మనకి అపేక్ష అవుతుంది లేదా? కేవలం ఎక్కడ మనం బయట ప్రదేశం వెళ్తే ఒక్కరు మన ఊరిలో చెప్తేనే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఆడగడ్డ తెలితే ఇంకా ఫీలింగ్ వస్తుంది, ఇంకా మనం పాల్గొన తెలితే ఇంకా ఫీలింగ్ వస్తుంది, మన సర్నేమ్ సేఫ్ ఉంటే ఇంకా ఫీలింగ్ వస్తుంది. కనుక ఆ ఫీలింగ్ వచ్చి మనం పిచ్చోళం కాదని. ప్రకృతి సిస్టమ్ ఏముంది? డేటా ఫార్మాట్ డిలీట్. అలాగే ఎప్పుడైతే మహారాజ్ ఇంద్రద్యుమ్న ఆ ఇంద్రద్యుమ్న దేహంలోకి వెళ్ళే ఒక ఏనుగు దేహంకి వెళ్ళిండో, ఇప్పుడు వాస్తవం ఏం జరగాల్సింది? డేటా మొత్తము ఫార్మాట్ కావాల్సింది, కానీ కాలేదు. ఆపన్నా కుంజరిం యోనిం ఆత్మస్మృతి వినాశిని. కావాలి ఆత్మస్మృతి వినాశిని జరుగుతుంది, వినాశం జరగాల్సింది. కానీ ఇంద్రద్యుమ్న మహారాజు జీవితంలో అది జరగలేదు. ఎందుకు జరగలేదు? ఎందుకంటే హరి అర్చనానుభావేన ఆయన జీవితం అది ఏం చేసిండు? స్మరణ కాదు, అర్చన. ఎవరు అర్చించిండు? భగవాన్ కాదు. ఇక్కడ భగవాన్ అంటే ఎవరు? హరి. ఇది చాలా స్పెసిఫిక్. ప్రభుపాద వారికి 1966లో ఎట్లయితే అంతర్రాజ్యాతీయ కృష్ణ చైతన్య సంఘంని స్థాపించిండో, రేసిండో, అప్పుడు ఎందరో శ్రేయాభిలాషులు ఏమన్నారు? స్వామీజీ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ బదులు మీరు గాడ్ కాన్షియస్నెస్ పెడితే చాలా మంచి ఉంటుంది, చాలా యాక్సెప్టబుల్ ఉంటుంది, చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేసి చాలా మంది మనల్ని కలుస్తారు. ప్రభుపాలు కాదు, ఇది గాడ్ కాన్షియస్నెస్ కాదు, ఇది కృష్ణ కాన్షియస్. ఎందుకు? ఫస్ట్ గాడ్ అంటే ఎవరు? కృష్ణ.
లేకుంటే ఏమవుతుంది? గాడ్ అనేసరికి అందరికీ ఒక గాడ్ ఉన్నారు. ఎవరు ఎట్లా మనస్థితి ఉంది, ఎట్లా మన భావం ఉందో అందరూ ఎవరిని కూడా గాడ్ అనుకుంటున్నారు. నా కోసం వీడు గాడు, నా కోసం వాడు గాడు కదా. గాడ్ ఇది జనరలైజ్ టర్మ్. స్పెసిఫిక్ అంటే ఏంటి? ప్రత్యేకించి కృష్ణుడే. అందులో ప్రభుపాద్ కాంప్రమైజ్ చేయాలి. ఎందుకంటే ప్రభుపాద్ తెలుసు హూస్ భగవాన్. భగవాన్ అంటే ఎవరు? కేవలం కృష్ణ. అమ్మ భగవాన్ కాదు, బాప్ భగవాన్ కాదు, అయ్య భగవాన్ కాదు. భగవాన్ ఇస్ ఓన్లీ కృష్ణ. బస్ ఇది ఫైనల్. నువ్వు ఎవరైనా భగవాన్ అంటే కాలది, అది నువ్వు అనుకోవచ్చు కదా. నీ గురువు సాధు శాస్త్రం ఒప్పుకోదు. భగవాన్ మతలబ్ సిర్ఫ్ కృష్ణ. నువ్వేమని అనుకో, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. కనుకనే అర్చన, ఎవరు అర్చన? హరి అర్చన. కృతేత ధ్యాయతం విష్ణు. శ్లోకాలు చాలా స్పెసిఫిక్ ఉన్నాయి. కృతయుగంలో ధ్యానము విధానం ఉండే, కానీ ఎవరిపై ధ్యానము? బల్బ్ పై కాదు, నిరాకార జ్యోతిపై కాదు, ఇది కాదు, అది కాదు. చాలా స్పెసిఫిక్ విష్ణు. కృతేత ధ్యాయతం విష్ణు త్రేతాయాం యజ్ఞముఖే ద్వాపరే పరిచయాం కలౌ తద్ హరి కీర్తన. ఎవరి కీర్తన? హరి కీర్తన. దేవతల కీర్తన కాదు. సో వీ హ్యావ్ టు వెరీ మచ్ క్లియర్. వీ హ్యావ్ టు బి వెరీ మచ్ క్లియర్ అండ్ స్పెసిఫిక్. కనుక ఎక్స్ట్రా చెప్తుంది హరి అర్చనానుభావేన. ఆయన జీవితం అంతా ఏం చేసిండు? కేవలం హరి యొక్క అర్చన చేసిండు. ఇప్పుడు హరి అర్చన ద్వారా ఏం జరిగింది? దిష్టాం, ఆ భావం వచ్చేసింది. ఏ భావము? ఈ శాపం కారణం ఏంటి? నేను గత జన్మలో చేసుకున్న నా పాపం కన్నా కర్మ, నా కర్మది ఫలం ఇది. సో కనుకనే హరి అర్చన చేయని వానికి భావం ఎన్నడు రాదు. వాడు ఎప్పుడు కొట్లాడుతుంటాడు, ఎందుకు 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 అని. ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది, నేనేం చేసినా, నాదే తప్పు కాదు. వాడు జీవితం అంతా ఇదే విషయం మీద గడుపుతాడు. ఎవరు? హరిని పూజించే వాడు. ఏదైతే పూజించాడో వాడు ఇదే విషయం ఉంటాడు. కానీ హరి అర్చన చేసేవాడు ఇది నేను చేసుకున్నా పాపం, దిష్టం. సో హరి అర్చన ద్వారా ఆ భావం వచ్చేసింది. ఇంకా ఆ భావంతో ఏమొచ్చేసింది? దేహం మారినా కానీ స్మృతి మారలేదు. దేహం మారింది కానీ ఆ దేహంతో సంబంధించిన స్మృతులు మాత్రము. కనుకనే యద్గజత్వే అపి అనుస్మృతి. నువ్వు దేహం పొందినప్పుడు కూడా స్మృతి మాత్రం ఎవరుంది? ఇంద్రదుమ్న రాజు ఉంది. సో కనుకనే సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తుండు? మహారాజ్ ఇంద్రదుమ్న దేహం మారినప్పుడు కూడా ఏవం వ్యవస్థితో బుద్ధయా సమాధాయ మనోరిద్ధి జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మని అనుశిక్షితం. గజేంద్రుడు వారు పలికిన ఆ 30 శ్లోకాలు ఎప్పుడు నేర్చుకున్నాడు? ఏంటి నేర్చుకున్నాడా? ఏంటి కంఠస్థం చేసుకున్నాడా? ఎప్పుడే శిక్షణ? ప్రాగ్జన్మని అనుశిక్షితం. పూర్వజన్మంలో నేర్చుకుంది. సో కనుకనే ఆ మెమరీ కార్డులో ఈ 30 శ్లోకాలు ఉన్నాయి. మెమరీ కార్డులో 30 శ్లోకాలు ఉన్నాయి. కనుకనే ఏనుగు దేహం వచ్చినప్పుడు కూడా మెమరీ కార్డుల శ్లోకాలు కదా. మెమరీ కార్డులో మనము ఇంకో ఏదైనా ఆన్సర్ లేవు. మెమరీ కార్డులో ఏ గ్యాలరీ ఎన్ని ఫోటోస్ ఉన్నాయో, ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కొత్త హ్యాండ్సెట్లకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. దానికి మనకు ఫీడ్ చేసే అవసరం లేదు. కానీ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ హరి అర్చనాను భావే. ఈ భావం ఉండే కాబట్టి ఒప్పుకున్నాడు. ఎస్, దిస్ ఈజ్ మై ఫాల్ట్, నేను చేసుకున్న పాపం. కనుక ఏమైంది? ఆ శ్లోకాలు గుర్తుకొచ్చినాయి, ఆ స్మృతి ఉంది. కనుకనే ఆ 30 శ్లోకాలు పలకగలిగిండు. ఆ 30 శ్లోకాలు పలుకుడు వారు ఏమైంది? వైకుంఠానికి వెళ్ళే స్వామి నారాయణ గరుత్మంతు మీద కూర్చుండి ఎమర్జెన్సీగా
వచ్చేసిండు, కమాన్ గరుడా కమాన్, స్పీడ్ స్పీడ్ స్పీడ్, ఎక్సలెంటర్ మీద ఆ కాంట కూడా ఇరిగిపోయింది. దేని కాంట? స్పీడ్ కాంట. కమాన్ కమాన్ గరుడా కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఎందుకు? ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది. కానీ గరుడు అంటుడు, అయ్యా దీనికంటే ఎక్కువ స్పీడ్ లేదు, దీనికంటే ఎక్కువ స్పీడ్ అది లేదు. అప్పుడు నారాయణ ఏం చేసాడు? దాన్ని వదిలేసి తన పరిగెత్తి. కానీ తన కూడా ఆలోచిస్తున్నాడు, నేను అంత స్పీడ్ వెళ్ళిపోతున్నాను. ఎందుకు? నా కాళ్ళకు పాదరక్షకాలు ఉన్నాయి. అక్కడనే ఆ పాదరక్ష విసిరి కొట్టాడు. కొట్టి పాదాలకు పాదరక్షకాలు లేకుండా బేర్ ఫుట్ అక్కడికి వెళ్ళి ఏం చేసాడు? ఏ తొండం అయితే ఇంకా కొంచెం బయట ఉంది, ఏ తొండంతో అయితే ఆ తామ్రకు విసిరేసిండో ఆ 30 శ్లోకాలు వాడి, అదే తొండంని స్వామివారు పట్టి నారాయణ లాగేసి బయటకు తీసిండు. గజేంద్రుడిని గజంతో పాటి ఆ మొసలు ఇంకా పట్టుకునేది కాదు, అందులో బయటకు వచ్చేసింది. తర్వాత సుదర్శన చక్రతో ఆ మొసల్ని ఇవన్నిటి కారణం ఏంది? కేవలము ఆ యొక్క స్పందన. గజేంద్రుడు వైకుంఠం బోర్డు కారణం ఏంది? స్పందన. అలాగే మనం కూడా ఇక్కడనే ఉంటామా, ఇంకా కిందికి జారుతామా, లేకుంటే పైకి వెళ్తామా? అదేం జారకూడదు, మనం ఎట్లా స్పందిస్తాం పైకి. గజేంద్రుడు ఇంద్రుడు కంప్లైంట్ చేయాలి, చెప్పుకోలే. వీళ్ళకి కొంచెం అయితే వీడియోస్ తయారు ఎత్తురు, అప్లోడ్ ఎత్తురు, ఒకళ్ళ మీద వద్దు, అవును కదా? నథింగ్ యాజ్ సచ్. కనుకనే భక్తులు మీన్స్ నో కంప్లైంట్స్. ఎవరి విషయం కంప్లైంట్ లేదు, ఎవరి మీద కంప్లైంట్ లేదు. కంప్లైంట్ ఉంటే కేవలము తన మీద. నేను అన్నిటికీ బాధ్యుని నేను. సో కనుకనే డివోటీ ఈస్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్, ఈజ్ ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇది నేను చేసుకుంటాను, దీనికి ఎవరు కూడా బాధ్యులు. కనుకనే వాళ్ళను భగవంతుడు రక్షిస్తాడు. గజేంద్రుడు ఆ రోజున ఆ శాపుని స్వీకరించి ఇది నేను చేసిన పాపం అనుకున్నపోతే, ఆ భావం లేకపోతే రాకపోతుంది. కానీ ఆ భావం ఎట్లవుతుంది? కేవలం హరి అర్చన భావే. ఇది ఆర్టిఫిషియల్ కాదు. సరే ఎప్పుడు ఇట్లా కూర్చుంటా నేను అందరూ కదా, బీ పాజిటివ్, బీ దిస్, బీ దట్, అది నాన్ సెన్స్. ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. ఇది భావం అనేది ఆర్టిఫిషియల్ కాదు. ఒకళ్ళు చెప్తే సరే ఈ రోజు నుంచి చెప్పారు సెమినార్ రన్ చేసి నా ఎవ్రీథింగ్ వెరీ పాజిటివ్. నో, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. నేను ఇప్పుడు అన్ని పాజిటివ్ చూస్తాను, నేను ఇప్పుడు ఎవరిగా కోప్పడను, ఇప్పుడు నేను ఎవరికి తిట్టాను, ఇప్పుడు నేను ఎవరికి దోషపెట్టాను, ఇప్పుడు నేను ఎవరి మన ఎక్కువ రోజు ఉండలేదు, ఎక్కువ శ్రమ ఉండలేదు. ఆ సెమినార్ విన్నంత తర్వాత ఒక రోజు, 2 రోజు, 3 రోజు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. అదే కూడా మళ్ళీ బయటకు సార్. జీవితంలో మార్పు రావాలంటే కేవలము హరి అర్చనను భావేన. ఎంతవరకు మనము హరిని అర్చించము. శ్లోకం ఉంది భాగవతంలో, అదేంటి? యశస్తి భక్తిర్ భవతి అకించన సర్వగుణే తత్ర సమాసతే సుర. ఎవరైతే ఆ నారాయణ భక్తి చేస్తారో, పెద్ద పెద్ద దేవతలలో ఉన్న మంచి మంచి గుణాలు ఆ వ్యక్తి అందులో ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. యశస్తి భక్తిర్ భగవతి అకించన సర్వగుణై తత్ర సమాసతే సురాహ. సుర అంటే దేవతలు. దేవతలలో ఉన్న మంచి మంచి గొప్ప గుణాలు ఆ వ్యక్తి అందులో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కనుక తనను మార్చుకోవాలంటే, తనందులో మంచి గుణాలు రావాలంటే ఆర్టిఫిషియల్ ఈ సెమినార్స్, ఆ సెమినార్స్, ఇది అది అట్లయితే కాదు. బయట దీన్నే డబ్బు సంపాదిస్తుంది. మోటివేషన్ స్పీకర్లు, ఈ స్పీకర్లు, ఆ స్పీకర్లు, అంక స్పీకర్, తంక స్పీకర్ అని నాన్ సెన్స్. ఇంకా అటువంటి వాళ్ళకు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్. అది పెద్ద మోసతనం, అది చీటింగ్. ఇట్ డస్ నాట్ లాస్ట్. నిజమైన
గుణం మార్చుకునే పద్ధతి ఏముంది? హరి అర్చనను భావేన బస్ కేవలం హరి అని అర్చించింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరి. ఇది హరి అర్చన. కలియుగంలో హరి అర్చన ఏమిటి? కల్లవుతా ధరి కీర్తన. కలియుగంలో హరిని అర్చించే విధానము కేవలము హరినామ సంకీర్తన. కేవలం హరినామ సంకీర్తన, ఇంకేమీ అవసరం లేదు. అందులో కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రమే కలియుగం కోసం తారక మంత్రం ఉంది. ఇది షోడష్టక నామ్న కలి కల్మష నాశనం. ఈ 16 శబ్దాల మంత్రం ఇది షోడష్టక. 16 శబ్దాల 32 అక్షరాల ఈ హరే కృష్ణ మహామంత్రమే ఏస్తుంది కలి కల్మష నాశనం. కలిలో ఉన్న కల్మషాలను నాశనం చేసేది ఇదో ఉంది, ఇంకో ఏ మంత్రం లేదు. కనుక ఏ మంత్రం జపం చేసినా అది ఫలితం కాదు. కలియుగం కోసం కేవలం ఒకటే మంత్రం ఉంది, హరేర్నామ హరేర్నామ హి కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవగతిరన్యత. దీని తప్ప ఏం లేదు లేదు లేదని 3 సార్లు చెప్తున్నారు. సో కనుకనే న్యూ ఇయర్ వస్తుంది, ఇంకా 3 రోజులైతే అయిపోయింది. 23, 24 వస్తుంది. సో కనుకనే 22 నుంచి 23 వరకు కేవలం గులాబ్ జామున్ విషయం వింటూరు అంతే. కానీ 24లా గులాబ్ జామున్ తినే స్టార్ట్ చేయాలి. అంటే ఏంటి? ఇందాక విన్న విషయాలను ఎందుకంటే 24 నుంచి నేను ఒక జల్లెడ పడుతూ చదువుతుంది. ఎందుకంటే మీకు సిటీలో తెలియదు, ఊళ్ళల్లో నేను పాతకాలం చెప్తే ఇప్పుడు చెప్తాను. పాతకాలంలో గరీబులు పేదవాళ్ళు ఏం తోటలు పొలాలు ఏం లేని వాళ్ళు ఏం చేస్తుంది? వాళ్ళు వడ్ల కోసం మీకు ఎందుకు తెలుగుతాను మున్పు ఇప్పుడైతే మషిన్లు వచ్చినాయి. మున్పై అదే పొలంలో సెంటర్లో వాళ్ళు ఎక్కుతుంది, అది నున్నగా ఎక్కుతుంది. అప్పుడప్పుడు అది నరికేసుకొని అన్ని గడ్డి కట్టలు వేసి కల్లం తయారు చేస్తుంది. కల్లం తయారు చేసి బంతి కడుతుంది. ఆ ఎడ్ల మీద నడుతుండే 4 ఏళ్ళు నడిచి ఏమిటో అడ్లది రాత్రి బంధం పెట్టి సడన్ పుట్టలు అల్లకి ఎడ్లు మళ్ళీ గడ్డ తీసేసిన వల్లే అట్లా కుప్పని మళ్ళా ఊపితే గాలికి తప్పలు తరలు ఎగిపోతుండే వడ్లు ఉంటుండే. మళ్ళీ అన్ని వడ్లను సంచులు రిప్పులు తీసుకుంటుండే. కానీ కింద భూమి పచ్చిగా ఉంటాయి కదా, ఎడ్లు నడుపుతాయి కదా. అచ్చు వల్ల ఏమవుతుండే కొన్ని అడ్లు అక్కడికి అంటుకుపోతుండే, కొన్ని ఉంటుండే. ఈ పేదవాళ్ళు కుదరలు ఏం చేస్తుంది? దాంట్లో కళ్ళంని ఊడ్చుకోవచ్చు. ఎందుకంటే కళ్ళం ఊడ్చుకోమైనట్టు అవన్నీ తెచ్చుకుని వాళ్ళ అడ్లు అన్నీ ఉంటాయి, తప్పలు ఉంటాయి, తర్రలు ఉంటాయి, రాళ్ళు రెప్పలు ఉంటాయి. అవన్నీ జమ చేసుకుంటారు. అంతా వాళ్ళు ఏం చేస్తారు? అద్దుకోవడం. తెలుసు అద్దుకోవడం అంటే పాత బట్ట చీరేరు ఇట్లా లోపల చుట్టి దాని మీద ఒక కవర్ పెట్టి ఇట్లా పెడతారు. ఇట్లా ఇప్పుడు ఇలా ఈ అడ్లు ఉంది కలిగి చేసి రాళ్ళు రెప్పలు అన్నీ ఉంది. అందులో ఇట్లా అడతారు, ఒత్తి తెగుతుంది. ఇప్పుడు అడ్డు తిని అనుకుంటాయి, బాగా రాళ్ళు రెప్పలు తిని అనుకోవాలి అనుకుంటున్నాడు అద్దుడు. కానీ మీకు నేను వచ్చినప్పుడు చూసిన, నేను సీట్లో ఉన్నాను కూడా వేసి మళ్ళీ చూసిన. అట్లా ఇంకా అడ్లు చదివేసుకుంది. ఇప్పుడు 2024 నుంచి మేము ఇదే పంచాలి. ఇప్పుడు ఎన్ని నిజంగా బియ్యం అడ్లు ఉన్నాయా, ఎన్ని తప్పల తరలు ఉన్నాయి, ఎన్ని రాళ్ళు ఉన్నాయి, అవన్నీ పత్రిచాలు చెప్తాను. ఇప్పుడు కూడా ఏం చేస్తారు? దాన్ని మిషన్ వచ్చినాయి కదా, మిషన్తో పడితే ఇప్పుడు ఇట్లా పేదవాళ్ళు ఎప్పుడు ఉంటారు. మనం प्रॉपर क्लास इतना बॉम्बे प्रॉपर क्लास इंप्रूव कर आप लोग गरीब के लिए क्या कर रहे हैं? गरीब పేదవాళ్ళ మీద ఏం చేస్తున్నారు? ప్రొఫెసర్లు పేదవాళ్ళు ఇక్కడే కాదు ప్రపంచం అంతటా ఉన్నారు. ఇంకెప్పుడు ఉంటారు? ప్రొఫెసర్ भले भिखारी दुनिया भर में है और हमेशा रहेंगे. अमेरिका में भी भिखारी लोग हैं. प्रॉपर मैं लंदन घूमता हूँ, वहाँ पर भिखारी लोग हैं. तो मैं భారతదేశంలో భిखारी लोग గొప్ప విషయం కాదు. వాళ్ళు ఏం చేస్తారు? అన్నీ పోయి అల్లుడు జమేస్తారు. దాంట్లో ఇంటికి పోయి వాళ్ళు తక్కువ తరాలు అవుతాయి, అట్లా ఉంటాయి.
ఎన్ని బియ్యం ఉన్నాయో 2024 నుంచి. కానీ బియ్యం అట్లాంటి ఏది ఎవరైతే గులాబ్ జామున్ విషయం వినకుండా ఇప్పుడు కొంచెం తిరుగు చదువుతారు. ఎవరైతే జపం సరే ఎత్తురు లేదా ఇప్పుడు మా డాక్టర్ స్వాతి మేడం మాతయ్యల కోసము ప్రతిరోజు రిపోర్ట్ చేస్తున్నారు ఎవరికి చెప్పాలి చెప్తున్నారు. అట్లా మగవాళ్ళు కూడా ప్రభులు కూడా డైలీ ఒక రికార్డ్ పెట్టుకోవాల్సింది. మీరు ప్రతిరోజు ఎన్ని జపం చేస్తున్నారో ఎవరికి ఇన్ఛార్జ్ అయ్యి నేను ఈ టైం లోపల ఇన్ని మాల జపం చేసినా అని దాన్ని రిపోర్ట్ చేసుకున్నాను. నేను 2 చేసిన 2 అయిపోయినాయి. ఆ టైంకి ఫోన్ చేసి చెప్పి మెసేజ్ పెట్టాను. ఎవరు ఇప్పుడు జనవరి 2024 ఆ సెంటర్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు నాకు ఆ సెంటరే చల్లడది. ఒక ఫామ్ కూడా ఇస్తారు. ఎవరు ఎప్పుడు చెప్తున్నారు, ఎవరు ఎన్ని నియమాలు పాటిస్తున్నారు, ఎవరు ఎన్ని మాలు జబ్బు చేస్తున్నారు, ఎవరో ఫామ్ ఉంది. స్పిరిచువల్ స్టేటస్ ఫామ్. ఎవరికా ఛాయ్ తాగుతున్నారు, ఎవరికా మధ్య మాంసం కలవడం, ఇంకా అవన్నీ వచ్చేస్తాయి. దాని తర్వాత అలాగే సెక్షన్ అవుతాయి. ఇక పాటించే వాళ్ళు, పాటించని వాళ్ళు సెక్షన్. ఎందుకంటే చెప్పినా కదా మొన్న, మందిరము కేవలం ఇటుకలు సిమెంట్తో కాదు, కంకరతో. మందిరం తెరవుతుంది మంచి భక్తులతో. మంచి భక్తులని మందిరం తెరవుతుంది. ఆ మందిరం ఎంత గట్టి ముందు జరుగుతుంది, అందులో ఎంత మంచి భక్తులు. కనుకనే మనం అందరం 2024 ఇది మంచి భక్తులైనకి యొక్క అవకాశం లాగా మనం దీన్ని ఈ భావం హరి అర్చనను అర్చనతోని మనము ఆ భావంని పొందాలి. ఎందుకంటే ఆ భావం రానంత వరకు అనుగ్రహం రాదు, అనుగ్రహం రానంత వరకు మనము జీవితంలో లక్ష్యాన్ని సాధించాలి. కనుకనే ఆ హరి అర్చన అనేది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జై. ఎవరికైనా మన కృష్ణ past life, so we are experiencing this karma. Yes. We touch the lotus feet of Krishna. Can we burn our karma? Yes, కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజామి. బ్రహ్మదేవుడు కర్మాణి నిర్దహతి. దహతి అనేది మొత్తం కాల్సి పూర్తి చేస్తుంది. ఎన్ని కర్మలు ఉన్నా, రహస్య కొద్ది రహస్యం కర్మలు ఉన్నాయి. ఏ విధంగా అయితే ఒక పేద పర్వతం ఉంది, పర్వతంలో పేద ఒక భయంకరమైన గుహ ఉంది. గుహ యుగం నుండి ఆ గుహలో ఒక సూర్యకిరణం కూడా పోలేదు. అంత ఘనంగా దట్టంగా చీకటి ఉంది. నిండా చీకటి, అలా అడుగుంటే భయం వేస్తే అటువంటి చీకటి ఉందన్న. కానీ అటువంటి చీకట్ల ఒక్క చిన్న దీపం పెట్టామా? ఏంటది? యుగాలు ఉన్న ఆ దట్టమైన చీకటి ఒక్క క్షణంలోనే. అలాగే కర్మాణి నిర్దహతి కింతుష భక్తి భాషం. కేవలం కృష్ణ భక్తితోని కర్మలన్నీ నాశనం అయిపోతుంది. కానీ మన పరిస్థితి ఏముంది? ఒక 20 రోజులు 30 నీళ్ళే వచ్చింది. ఒక జపం చేస్తున్నాము, ఇంకా దాంతోపాటు ఏమవుతున్నాం, ఇంకా పాపకర్మలు ఇంకా నడుతుంది. మతస్థులాగా క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రతి సండే చర్చ్లో పోతారు. చర్చ్లో పోయి మోకాళ్ళ మీద ఉండి, ఎవరైనా చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్ వెళ్ళినా కాబట్టి నేను 10th వరకు నేను మతస్థుంది. ఎందుకంటే పుట్టుక నుంచి కాన్వెంట్ స్కూల్లోనే చదివిన. మొత్తము క్రిస్టియానిటీ ఏముంటుందో దాని మొత్తము మొత్తం అవగా డీటెయిల్ కదా. 10th వరకు అదే స్కూల్లో కాన్వెంట్ స్కూల్లో. సండే రోజు లేదా శనివారం రాత్రి ఏమిటారు పోయి మోకాళ్ళ మీద నిలబడి చర్చ్లో చెప్పుడురు, అయ్యా నేను ఇది చేసిన, నేను అది చేసిన, నేను తిన్నా, నేను తాగినా, లగ్నం చేసిన, మోసం చేసిన, దుద్దినా, కొట్టినా, దుప్పినా అన్నీ చెప్తాను. ఎందుకు? దాంట్లో కన్ఫెషన్. నేను ఏమంటారు? కన్ఫెషన్ అనేది చెప్పుకోవడం. కానీ మళ్ళీ బయట వెళ్తాడు సీసాలు కొనుక్కోవడం. ఎందుకు? వచ్చే వారం ఉండాలి చెప్పడానికి, వచ్చే వారం కొంచెం చెప్పాలనుకుంటారు కదా. ఎందుకంటే
యేసు చెప్పిండు మీరు పాపాలు చేస్తా ఉండ్రి, నేను సిలువ ఎక్కిన మీ పాపాలను మోస్తా ఉంటాను. సో వీళ్ళంటారు మేము యేసు భక్తులము, యేసే మా రక్షకుడు. అరే దుర్మార్గులరా, యేసు మీ రక్షకుడు అయితే, మీరు యేసు భక్తులు అయితే, భక్తుడైతే భక్తుడి భావం ఏంటి? మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో, ఎవరైతే మన స్వామినారో ఆయన బాధలు తగ్గియాల్సి మనం ఆ శిలమిత్ర కింద దిగాల్సిన ఆయనను. మనం పాపం చేసినందుకు ఏ శక్తి ఉంటూ ఆయన అక్కడ ఊలాతుండే కాదు. ఇది మన భక్తి. ఎస్ మేడం, మీ ప్రశ్న. భక్తుని సాంగతంలో వచ్చే ప్రతి ఒక్కరు అదృష్టం అవుతుంది. అంటే భక్తులు సాంగతం వచ్చే ప్రతి ఒక్కరు గొప్పవాడు. వాడు పాపిష్టుడైనా పుణ్యాత్ముడైనా ఎవరన్నా కానీ భక్తి ఎంత గొప్పదంటే, భక్తి ఎంత గొప్పవాడంటే అందరికీ దొరుకుతుంది. ఎందుకంటే ఆ మొసలి కూడా గంధర్వుడు, హుహు కదా, హుహు హాహా ఈ గంధర్వుల పేరు, అది చైనీస్ కాదు, హుహు హాహా. వాళ్ళు కూడా అయితే పరమేశ్వరుడికి శాపం వచ్చింది, వాళ్ళకు భగవంతుడి చేత ఉద్ధరింపబడింది. సో గజేంద్రుడు వైకుంఠం పోయిండు, ఈ ఆహా ఊహు వాళ్ళేమో వాళ్ళ గంధర్వులకి వాళ్ళు వెళ్ళిపోయాడు. సో కనుక అందరూ చెప్తున్నారు కదా, భగవంతుని సన్నిధిలో ఎవరు సాధారణ వ్యక్తులు మీరేం రాలేము. భగవంతుని సన్నిధిలో వచ్చే వాళ్ళు ఎంత గొప్ప ఎంత దుర్మార్గుడైనా వాడి సన్నిధిలో వచ్చినట్టే, వాడు గొప్పవాడి కనుక వచ్చింది. ఇది కేవలం డ్రామా మన కోసం. సో హూఎవర్ కమ్స్ ఇన్ టచ్ విత్ కృష్ణ ఇస్ ఆల్ గ్రేట్. కనుక మీరు గ్రేటే, వీళ్ళు గ్రేటే, మీతో పాటు నేను కూడా గ్రేట్. ఎందుకంటే మనం అందరం కూర్చునే మనం అందరం కూర్చుండి ఆ కృష్ణుని విషయము చెప్పడం జరుగుతుంది, కృష్ణుని విషయం వినడం జరుగుతుంది, కృష్ణుని విషయము అన్ని జరుగుతున్నాయి. సో కనుక మనం అందరం గ్రేట్, మనం అందరం గొప్పవాళ్ళు. భగవంతుడు గొప్పవాడు, భగవంతుడి సాంగతం నచ్చిన వాళ్ళందరూ గొప్పవాడు. కానీ గొప్పతనాన్ని మనము కాపాడుకోవాలి. భగవంతుడి మనకి ఏముంది? భగవంతుడు శాశ్వతం గొప్పవాడు ఉంటాడు, మనం అప్పుడప్పుడు గొప్ప వాళ్ళం అయితే అప్పుడప్పుడు గొప్ప వాళ్ళం అవుతాం. ఇది మన ప్రాబ్లం ఉంది. కనుకోరే మన గొప్పతనం ఇప్పుడు కాపాడుకోవాల్సింది. ఎట్లా కాపాడుకోము? ఎప్పుడైతే ప్రతిరోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రతి వారం మనము ఈ సత్సంగము ప్రతిరోజు మనము జపం చేస్తాము. మనము ఒక్కొక్క నియమం పాటించు చాలా చేస్తాం. మీకు మాంస మద్యం దూత వ్యభిచారం చాయ్ కాఫీ అని ఇంకేమంటారు, ఆనియన్ ఉల్లిపాయ ఎల్లిపాయ నూరేరంటారు మా రాజశ్రీయ విజయలక్ష్మి సార్, విజయలక్ష్మి ఉల్లిపాయలు సరే. లాస్ట్ ఇక 2000 మళ్ళీ కొత్త సమయం రాని గారు అంటే ఎందుకు మొన్న మళ్ళీ ఇప్పుడు ఉల్లిపాయలు బంద్ చేయమని చెప్తున్నారు. ఇటువంటి భక్తి అనుకున్నారు. ఎటువంటి భక్తి కావాలి మనకు? అన్నీ కావాలి. ఎటువంటి గురువు కావాలా? ఏమనద్దు, తినుంది తాగుంది కానీ మీ డొనేషన్లు ఇస్తూ ఉంది, నాకు పూజలు ఇస్తూ ఉంటుంది. అటువంటి గురువు కావాలి. అటువంటి గురువు హరే కృష్ణ దొరకదు. హరే కృష్ణ గురువులు కేవలం సర్జన్లే. సర్జన్ పని ఏంటి? కేవలం ట్యూమర్లను ట్యూమర్ మీద ఊదేవాడు సర్జన్ కాదు. హరే కృష్ణ అటువంటి డాక్టర్ ఉంటాడు. హరే కృష్ణలో కేవలం సర్జన్సే. సర్జన్ పని ఏంటి? తీసేసి రెడీ ఉంటే రండి, లేకపోతే హరే కృష్ణ. ఎందుకంటే హరే కృష్ణ ప్రయోజనం ఏంటి? మీకు మంచి ఆరోగ్యం, మంచి జీవితం కల్పించడే హరే కృష్ణ. దానికోసం ఆ మంచి ఆరోగ్యం కోసము సర్జరీ అవసరమైతే సర్జరీ చేసుడే. అయ్యో నా కాలు నా చేతు నా పేగు పేగులు చూసుకుంటావా లేక ప్రాణం చూసుకుంటావా? సార్ ప్లీజ్ 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 అయిపోయింది. వీఆర్ నియర్లీ ఫినిష్డ్. నియర్లీ ఆల్రెడీ ఫినిష్డ్.
అందరూ అంటారు, ఓ మేము కూడా సత్సంగం వెళ్తాము, మేము కూడా భక్తులమే, మేము కూడా ఇదే, మేము కూడా అదే. ఎందుకు ఇంకా మనం నియమాలు చెప్పలేదు కదా, ఎవరు మన పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ చేయలేదు. పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ చేయనంత వరకు అందరు మంచి అనిపిస్తారు. ఇప్పటి భార్య భర్తలు కూడా భర్త ఏమనకపోతే అబ్బా మా ఆయన ఎంత మంచోడు, భార్య ఏమనకపోతే మా ఆవిడ చాలా మంచిది. భర్త చెప్పిననుకో నువ్వు జాబ్ చేయగద్దని. మన వాళ్ళు వచ్చారు, అమ్మాయి అంటుంది ప్రభుజీ నేను ఆయననే చేసుకుంటాను, బాగా ప్రేమిస్తానని, బాగా ప్రేమిస్తాను, ఆయన బాగా ప్రేమిస్తావు, బాగా ప్రేమిస్తాను రోజు. నేనన్నా నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు, ఇది చదువుతున్నా, ఏం చదువుతున్నావు, నేను పెద్ద జాబ్ చదువుతున్నాను, నేను ఇచ్చేది నా కరియర్ అది నా వాడు ఎట్లంటాడు సగం మంచిగా చూడు ఇలా నేను ఇంతవరకు ఆలోచన మాట్లాడు. మరి ఎప్పుడైతే నీ ప్రేమ నీ ప్రేమ ఎట్టుమైంది మరి? నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు మరి ఎప్పుడు మాట వినాల్సిందే, ఇష్టం ఉందా కష్టం ఉందా దాన్ని ప్రేమ అంటారు. ఇప్పుడు ఇందాక ఏమంటారు కాబట్టి ఐ లవ్ యూ అంటున్నావు, రేపు మా అన్నాను ఎవడు ఐ హేట్ యూ అంటారు. కనుకనే ఆధ్యాత్మిక జీవితం అదే. నిజమైన గురు ఎవరు? నిజమైన గురు ఎవరు? తన అందుబాటులో వచ్చిన తన శిష్యులను భగవంతుని పాద పద్మలకు చేరిపోయినంత వరకు స్థిరం ఉండడా గురువు. అది గురుదేవి ప్రయోజనం. కనుకనే భాగవతం చెప్తుంది, గురువున సస్య పితృన సస్య జన్మ సస్య. ఒక వ్యక్తి గురువు కావద్దు, ఒక వ్యక్తి తల్లిదండ్రి కావద్దు, ఒక వ్యక్తి ప్రజల నాయకుడు కావద్దు. ఎంతవరకు అయితే తన శిష్యులను, తన కన్న పిల్లలను, తన ఆధీనంలో ప్రజలను భగవంతుని పాద పద్మల చేర్చాడో అంతవరకు ఈ పొజిషన్ తీసుకుంటాడు. కనుకనే పిల్లలు గనుడు, శిష్యులను స్వీకరించుడు, ప్రజలుగా పరిపాలించుడు ఇది ఒక పొజిషన్ కాదు, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ఏం రెస్పాన్సిబిలిటీ? మన కన్న పిల్లలకు మనము మంచి భక్తులుగా తయారు చేసి, మనము స్వీకరించిన శిష్యులను మంచి భక్తులుగా తయారు చేసి వాళ్ళకు కృష్ణుడిని చేర్పించేటట్టు తయారు చేయాల్సింది, అది గురు పని. కానీ కలియుగంలో ఇది లేదు, నువ్వేమన్నా చేయండి బస్. కానీ మా గురువు బాగా మంచివాడు, ఎందుకంటే వాడిని పాటించారు కదా. ఆ గురే పాటించినప్పుడు ఏ అధికారంతో శిష్యులు ఎప్పుడు నువ్వు పాటించాలి? గురువు పాటిస్తే శిష్యులకు హక్కుతో చెప్తాడు, రైట్ పాటించడం లేకుంటే అవుట్ అది. ఇప్పుడు ఎట్లుంటుంది, నేను చెప్పిన అనుకో అయితే నాకు తీసేయండి కనుక నేను తెరివిచ్చు మేరిగిచ్చు, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాను. ఇది ఆధ్యాత్మిక, ఇది మోసం. ఏమైనా బాధ క్షమించాలి చెప్తా, ఇది వాస్తవం చెప్తుంది, ఇది వాస్తవం. కనుకనే యూ హ్యావ్ టు ఫాలో. హరే కృష్ణ ఉందామంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంటే హాస్పిటల్ నియమాలు పాటించలేదు. హాస్పిటల్ బయట మీ నాటకాలు, పేషెంట్ నాటకాలు ఎక్కడ? హాస్పిటల్ బయట. హాస్పిటల్ వచ్చిన తర్వాత కాదు, నాకు ఏదైనా హాస్పిటల్ పేషెంట్ డాక్టర్ సాబ్ కబ్ డిశ్చార్జ్ చేయంगे, కబ్ డిశ్చార్జ్ చేయంगे, కబ్ డిశ్చార్జ్ చేయంगे, అది ఒక్కడే ఫేవరెట్ డైలాగ్ ఉంటుండేది. నేను पेशेंट आते हैं अपनी इच्छा से, जाएगा डॉक्टर की इच्छा से. पेशेंट एडमिट होता है अपनी इच्छा से, पर जाता है डॉक्टर की इच्छा से. उसके लिए प्रश्न मत करो, ये प्रश्न अड़गे ले, नो क्वेश्चंस इन दिस रिगार्ड. మీరు ఎంత డిశ్చార్జ్ కాదు, నాకు ఏదో అనిపిస్తుందో వీడు ఓకే అయినా అప్పుడు డిశ్చార్జ్. కనుక కూడా అడ్మిషన్ చేసి కానీ ముందు ఆలోచించి, ఇప్పుడు కూడా సమయం ఉంది, వచ్చే వారికి సంఖ్య ఎంత చూస్తాను. కనుక సార్ అన్నట్టు ప్రభుజీ మనం ఇస్తున్నాం, చిన్న పడితే చిన్న ఇది అని ఇంకా పెద్దవాళ్ళ మధ్యలో కూడా చేయాలి, పెద్దవాళ్ళు చేయాలి. నేను చెప్పాను ఈసారి నేను వచ్చే సంవత్సరం నుంచి జల్లెడు చదివిస్తాను, అప్పుడు ఎంత ఉంటారో చూస్తాను. భయపడకండి, అయ్యో కఠినంగా ఉంది, ఇందాక మంచిగా అనుకున్నాము, వాడు ఎదురుగా ఏమో అంటుండు. నా నిజ స్వరూపం ఇంకా చూడలేదు, నేను చూపట్లేదు ఇంకా. ఐఎమ్ వెరీ వెరీ స్ట్రిక్ట్.
నేను బాగా స్ట్రిక్ట్ వ్యక్తిని. ఇందాక మిమ్మల్ని నేను తెచ్చట్లేదు. నేను హాస్పిటల్ రౌండ్ తీసుకుంటే నేను హాస్పిటల్ రౌండ్ తీసుకున్నప్పుడు నాకు పేషెంట్ గజగజ అనుకుతుంది కనుక డాక్టర్ ఇలా కొట్టాడు. ఇప్పుడు ఎప్పుడు పేషెంట్ గజగజ అనుకుంటాడు. నేను రౌండ్ తీసుకుంటే పేషెంట్ ఇట్లా కార్డ్స్ ఆడితే ముక్కలు సిమ్మి పారిపోయినట్లేదు. బీడీ బండలు తీసుకుని ఇట్లా పౌడర్ తీసుకుని ఇట్లా లేచి ఉంటాడు. నార్ బాట్ల ఆకులాడు బీళ్ళు పట్టుడు నన్ను చూసే ఓ చోటి వాళ్ళ డాక్టర్ చోటి వాళ్ళు చూడండి పిలక. నేను అప్పటి నుంచి పిలుకుంటుండే. నేను హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నా టైట్ జీన్స్, నా టైట్ టీ షర్ట్స్, నా హై హీల్ షూస్, నా చిన్న వెనకాల పెద్ద పెద్ద పిలుకుంటుండే స్టైల్. ఇంకా తిలకంతో నాకు పేరు పెట్టింది చోటి వాళ్ళ డాక్టర్ అని. ఒకరోజు ఇట్లా నేను దూరం చూసిన వాడు ఇట్లా వాడు బీడి పడుతుంది కూర్చొని మంచిగా కూర్చొని బెడ్ మీద కూర్చుండి ఉదయం కూర్చుంటా. నేను చూడగానే ఒక పని చేతులు అడ్డు ఇట్లా क्या रे बीड़ी पीता है क्या? नहीं साहब मैंने हाथ दिखाओ చేతిలో బిడి ఉంది. నేను చూసిన పెట్టినట్టు బెడికలే దిखाओ ఏ విషయం బిడి కింద వారిసింది. సాబ్ కూర్చుని ఇట్లా అడగటే సాబ్ నెయ్యి బిడి అది వాడు నెయ్యి అన్నాడు. వాడిని బాధపడి తీసుకున్నది ఎందుకంటే ముసలి కింద పడున్నది ఆ బీడి దాని చేతిలో ఉంటుంది. కానీ చేయగలదు కాబట్టి డాక్టర్ కాదు ఏ బీడి కింద అని అడుగుతుంది. అవి చేసి మారు तो मैं अटपट होगी ना रीजन मेरा पेरे मुझे फर्स्ट सर्जन फर्स्ट GI सर्जन in the creation seriously so be ready for the surgery consent తీసుకున్నారండి anesthesia వేసుకున్నారండి కొంచెం భయపడుతున్నాను ఏమైనా ప్రశ్నలు ఇంకా ప్రశ్నలు లేదు క్షమించాలి ప్రభుజీ అది కృష్ణుడి గురించి తెలుసుకోవడం కోసం చూస్తున్నాము మార్నింగ్ టైంలో కృష్ణుడిది కూడా కర్మ అన్నట్టుగా చూపిస్తున్నారు అంటే అది ఎంతవరకు అంటే జాంబవతి కొడుకు సాంబానే కృష్ణ ఏకశత్రువుగా చూపించటం అది చూపిస్తారు అంతేనా అదే కృష్ణయ్య కూడా ఇలా ఉంటుంది అని చెప్పేసి అవన్నీ పాల్పు సీరియల్ అవన్నీ ఏమి అవసరం లేదు. అవన్నీ చూసే బదులు ప్రామాణికంగా శ్రీమద్ భాగవతం తీసుకొని చదవండి. ప్రతి ఒక్కరు తన చెప్పిన కదా ప్రతి ఒక్కరు తన ఊహాకల్పనలతో అనిపించినట్టు వాళ్ళకి అనుకున్నట్టు కనుకనే కృష్ణుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తుండు. ఓ కుంతి పుత్ర అర్జున ఈ భగవద్గీత అనేది ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే భక్తో సీమే సఖా చేతి బికాజ్ యు ఆర్ మై డియర్ డివోటీ అండ్ ఫ్రెండ్. ఈ కృష్ణుడు ఈ జ్ఞానం ఎవరు ఎందుకు చెప్తున్నారు అర్జున్కి ఎందుకంటే నువ్వు నా సఖునివి నా భక్తునివి కనుకనే భగవంతునికి సఖుడైన వాడు భగవంతుని భక్తుడైన వాడే భగవంతుని తెలుసుకోగలిగాడు. కనుకనే మనం ఎవరి నుండి వినాల్సింది భక్తుల నుండి లేకుంటే భగవంతుని సఖుల నుండి వాళ్ళ నుండి మనం వినాల్సింది. అడ్డమైన టీవీ సీరియల్ టీవీ ప్రొడ్యూసర్స్ వాళ్ళని తీసుకోవాలి. అవన్నీ ఉన్నాయి కనుక నీ శాస్త్రం ఇప్పుడు చాలా కృష్ణుడు చనిపోయాడు కదా అరే పుట్టుకమే ఎట్లా చనిపోతాడు ఎవరికి పుట్టుకమే లేదో ఆ వ్యక్తికి మరణం ఎక్కడి ప్రశ్న మరణం ఎవరికి ఉంది పుట్టిన వారికి మరణం ఉంది పుట్టుకమే లేదు. కృష్ణేశ్వర్ అజ పుట్టుకమే లేనప్పుడు మరణం ఎక్కడ వచ్చింది. కనుకనే మనము ప్రామాణికమైన ఆచార్యులు అధికారం నుండి మనం ఇది వినాల్సింది. దాన్ని గురు శిష్య పరంపర అంటారు. పరంపర లేని చోటు నుండి వెంటది అన్ని భాగం అడ్డమైన విషయాలు ఏంటంటే అంతే. ఎందుకంటే వీళ్ళ ప్రయోజనం ఏంటి వీళ్ళు కృష్ణుని అంటారు కదా మాయా అపరిత జ్ఞాన నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయా అపరిత జ్ఞాన ఆసురి భావ ఆశ్రిత. ఈ 5 రకాల వ్యక్తులు అయినారు నాకు శరణ్ పొందాలని చెప్తున్నారు. ఎవరెవరు దుష్కృతిన నమాం దుష్కృతినో ఫస్ట్ దుష్కృతిలో చెడు కర్మలు చేసేవాడు. మూఢులు
నమాం దుష్కృతులు మురా ప్రపద్యతే నరాధములు మాయా అపరిత జ్ఞానం. ఎవరి జ్ఞానం అయితే మాయ అపరిచిందో వాళ్ళు ఇంకా ఆసురి భావ ఆశ్రిత, ఆసురి భావని ఆశ్రయించిన వాళ్ళు ఎన్నో కృష్ణుడు శరణ్ పొందారు. తో కృష్ణుడికి శరణ్ పొందకపోతే వాళ్ళు కృష్ణుడు తెలుసుకుంటారు. కృష్ణుడు గీతలో చాలా స్పష్టంగా భక్త్యా మాము విజానాతి యావన్ యచ్చాస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తద్ అనంతరం. నన్ను తెలుసుకునే విధానం ఒకటి ఉంది, ఏంటి? భక్త్యా మాము విజానాతి. భక్తులు తప్ప కృష్ణుని ఎవరు తెలుసుకోలేదు. సో కనుకనే మనం భక్తులు వినాల్సింది. ఆ టీవీ సీరియల్ ప్రొడ్యూసర్ డైరెక్టరు ఆ స్క్రిప్ట్ అంటే వాడు భక్తుడా? వాడు కల్దాపుర స్క్రిప్ట్ అర్థంటాడు. సో వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ దెమ్? నథింగ్. కాబట్టి అటువంటి అర్థమైన సీరియల్ చూసి మనం అర్థం చేసుకోరు. అవన్నీ చూసేది మనం చక్కగా శ్రీమద్ భాగవతం జరుపుతా మనం ప్రామాణికమైన భక్తుల నోటి మనం భగవత్ విషయం తెలుసుకోవాల్సింది, వినాల్సింది. ఇప్పుడు ముందుగా ఈ జగదీశు అవిలో పెట్టిండు, అన్ని లోపాలు ఉన్నాను. ఒక 10 మాతాజీలు మీకు దైవ తత్వం తెలుసుకుంటుందా? భగవద్గీత చదవండి. మీకు ఇది ఉందా? భగవద్గీత చదవండి. మీకు అది ఉందా? భగవద్గీత చదవండి. అది ఎక్కడ షూటింగ్ చేసినది కాదు, ఇక్కడే కావచ్చు. అందరు చూసారా? ఏమైనా గ్రూప్ పెట్టారు జగదీశ్ లలితా భజన మండలి గ్రూప్ అని అందులో వచ్చింది. వాళ్ళకు భగవద్గీతని ప్రయోజనం తెలియలేదు. ఇక వాస్తవంగా ఆ పుస్తకము ఎవరు పుస్తకం భగవద్గీత చేతుల నిరాకార మాయావాది యోగి అందరూ చక్కబట్టి 21 ఉంటుంది పుస్తకం. నేను ఒక్కొక్కటి చాలా గమనించి చూసేవాడిని వ్యక్తిని. ఒక ఆమె పుస్తకం ఉల్టా పట్టింది. నమ్మే ఎవరి ఫోటో ఉంది? సత్యానంద్ మహర్షి ఫోటో ఉంది అడ్డం నమ్మకం. ఉబుదారులు అంటే తిరుమందారులు ఉబుదారులు. వైష్ణవులు ఎవరైతే కృష్ణుని భగవానుడి కృష్ణుడే భగవానుడు ఇంకా భగవాన్ని ఒప్పుకోలేరో వాళ్ళు నిరాకరణ అంటారు. వాళ్ళు కృష్ణుడు చేయడం పొందరు. అందులో కృష్ణుడికి ఎవరు శరణం పొందాలి అని ప్రశ్న ఉందా? భగవద్గీత చదవండి అనే విషయం ఎవరు ఎత్తలేదు. నేను దాన్ని కూడా మీరు దాడి పడుతున్నాను. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత. నువ్వు ముసలైన వైపు బాధపడుతున్నావా? భగవద్గీత చదవండి. క్లాస్ అంటుంది నువ్వు ఆ ప్రకాశం నియంత్రణ ఉన్న ప్రకాశం తెలుసుకోగా భగవద్గీత అంటే నియంత్రణ ప్రకాశం అంటే పరమాత్మ ఉన్నాడు. కృష్ణుడు రాజ్యపు కదా, కృష్ణుడు ప్రకాశం కాదు. ఇది నిరాకార మాయావత్ సిద్ధాంతం. అది ఎందుకంటే పుస్తకం రాసింది ఏమిటి? మాయావత్ వ్యక్తి రాసింది, నిరాకారవాదులు. సో వీళ్ళు వినేవాళ్ళు నిరాకారవాదులు అయిపోతారు. అంటే వాళ్ళు కృష్ణుడు వ్యక్తి అని తెలియదు. వాళ్ళు ఏమంటారు? కృష్ణుడు వ్యక్తి కాదు, వాస్తవం నిరాకార అప్పుడప్పుడు సాకార అవుతాడు, మళ్ళీ నిరాకార అయిపోతుంది సిద్ధాంతం. కనుకనే మనం ఎవరిని శ్రవణం ఎత్తున్నాము, ఎవరిని చూసి వింటున్నాము చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సింది. మధ్యలో మెసేజ్ పెట్టారు, నేను ఢిల్లీ కొట్టేస్తాను. ఇది కాదు భగవద్గీత తత్వం. కురుక్షేత్రం అంటే ఇది మన హృదయము, కృష్ణ అంటే ఇది, అర్జున అంటే ఇది, పాండవులు అంటే అది. ఫాల్తూ ఏ శాస్త్రంలో ఎవరు చెప్తున్నారు? కనుక ఇట్ ఇస్ నాట్ ప్రామాణికమైన ఆచారం నుండి గురు శిష్య పరంపర చెందిన ప్రామాణికమైన ఆచారులు మనం వినాల్సింది. ఇది భగవద్గీత ప్రయోజనం ఉంది. 4వ అధ్యాయంలో చెప్తుంటే ఏవం పరంపర ప్రాప్తం ఏవం రాజ విషవిదు సకాలేన మహత యోగో నష్ట పరంతప. అర్జున, ఈ భగవద్జ్ఞానం మీద మొట్టమొదటిసారి అందించిన ఇమం వివస్వత యోగా. నేను సూర్యుడు అందించిన సూర్యుడు కాకపోతే ఈశ్వాకు మను పరంపర వచ్చింది. దాని తర్వాత ఏంటి? కాల ప్రభావంలోని ఈ పరంపర నష్టం అయిపోయింది. ఈ భగవద్గీత జ్ఞానము ఇది ఎవరు వినేది? పరంపరకు చెందిన ప్రామాణికమైన గురువుని వినాల్సింది. నాట్ ఫ్రమ్ సమ్ టామ్ డిక్ అండ్ హెరీ ఏదో పుస్తకం చదివి తన భావం తన కల్పన రాసుకొని ఇది నా భావం, ఇది నా అభిప్రాయం, ఇది నా మతం. నాన్సెన్స్. హూ ద హెల్ ఆర్ యు? నీ అందులో లోపాలు ఉన్నాయి, నువ్వేం రాయగలవు? లోపంతో ఉన్న దోషంతో ఉన్న వ్యక్తి ఆయన రావడం కూడా లోపం దోషాలు ఉంటాయి. If I am imperfect, my writings will be imperfect. Perfect thing can come only through perfect. పరిపూర్ణమైన విషయాలు కేవలం పరిపూర్ణమైన నుండి వచ్చేది. సో కృష్ణ ఇస్ పర్ఫెక్ట్, హిస్ ప్రజెంటేషన్ ఇస్ పర్ఫెక్ట్. సో ఎవరైతే ఆ కృష్ణుని ప్రజెంటేషన్ యాజ్ ఇన్ యాక్సెప్ట్ కరో ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్. కనుకనే భగవద్గీత యథా కథం అంటే ఏంటి? యాజ్ ఇట్ ఈస్.
కనుకనే అక్కడికి చదివే చూసే అవసరం లేదు. శ్రీమద్ భాగవతం ఉంది, ఇప్పండి, చదవండి, చక్కగా అడగండి, మీకు సందేహం ఉంటే అడగండి, క్లియర్ చేస్తాం. చెప్పండి విజయాక్షి మా దగ్గర ప్రశ్న లేదా? మీరేమో ఎప్పుడు మా శారదాదేవికి మేము అడగాలి. ఎస్ మధు. వేరే వైష్ణవ సాంప్రదాయాల్లో వేరే మంత్రాలు విష్ణువు రిలేటెడ్ అయిన వేరే మంత్రాలు ప్రాధాన్యత లైక్ గురు పరంపర నుంచే వస్తుంది కానీ వేరే మంత్రాలు దట్ ఈస్ ఓకే. దట్ ఈస్ నాట్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు వేరే పరంపర అంటే ఇది ప్రామాణికమైన పరంపర. శ్రీ సాంప్రదాయంలో వాళ్ళు ఓం నమో నారాయణ జపం చేస్తారు, వాళ్ళు వైకుంఠం వెళ్తారు. కానీ గోలోకం కృష్ణుని పొందలేదు. కృష్ణుని పొందాలంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రాముడు అంటే ఎవరు? మనసుకు ఆనందం, రమయతి ఇది రామ. రమణ అంటే మనసుకు ఆనందం కలిగించి, వన్ గివ్స్ ప్లెజర్ ఈస్ కాల్డ్ ద గివర్ ఆఫ్ ప్లెజర్ ఈస్ రామ. సో కృష్ణ ఈస్ బోత్ అట్రాక్టివ్ అండ్ గివర్ ఆఫ్ ప్లెజర్. ఓకే, ఇంకా ఏమైనా ప్రశ్నలు అడగండి, వినప్పుడు చెప్పింది. ఇంకా ప్రశ్న అడిగి మంచి ప్రశ్న, ప్రవచన సంబంధించిన ప్రశ్న అడగండి. ప్రభుజీ ఏం చదివిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎట్లున్నాడు, అవన్నీ బాగా ప్రశ్న అడగండి. ప్రభుజీ కృష్ణ విషయం చెప్పడానికి వచ్చిండు, కృష్ణ విషయం అడుగు. ప్రభుత్వం సంబంధం లేదు, ప్రభు చెప్పే విషయంతో సంబంధం చేస్తుంది. హరే కృష్ణ.